లెట్స్ ప్రే. ప్రార్థించున్నాము. మహాపరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, మరొక సమయం కొరగా నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. సహోదరుడు రవి ప్రకాష్ యొక్క కుటుంబంలోనికి ఇలాగున మమ్మల్ని అందరినీ చేర్చిన విధానం బట్టి నీకు వందనాలు. ముందుగా ఏర్పరిచి నిర్ణయించి ఓ దేవ నీవు మాతో మాట్లాడాలని ఈ యొక్క స్థలమును సిద్ధపరిచిన దేవుడవు, అందును బట్టి మీకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ప్రభువా, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ముందున్న సమయాన్ని చేతులు సమర్పిస్తున్నాను. వాక్యంను తెరిచి మీరే మాట్లాడమని ఈ స్థలంలోకి నేను ఆహ్వానిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావంలోకి చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. ఈరోజు నేను తీసుకోవాల్సిన అంశము, నా యొక్క టైటిల్, నా యొక్క వర్తమానం యొక్క పేరు. జస్ట్ 1 hour, ఒక గంట సేపు నేను మాట్లాడగలుగుతున్నాను. నేను దేవుడు సమస్తము తన స్వాధీనంలో ఉంచుకున్నాడు గాక. థ్యాంక్స్ గివింగ్ ఫర్ రెస్టోరేషన్. పునరుద్ధరణ కొరకై కృతజ్ఞతలు చెల్లించుట. ఇంకొక విధానంలో చెప్పాలి అంటే పునరుద్ధరణ కొరకై కృతజ్ఞత హృదయంను కలిగి ఉండుట. యు అండర్స్టాండ్ సంథింగ్? ఆమేన్. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్. మన బైబిల్లో నుంచి నేను ఒక చిన్న లేఖనం చదవగోరుతున్నాను. నేను ఎఫెసీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు నేను చదవగోరుతున్నాను. నేను బయట ఎవరైనా ఉన్నట్లయితే ఇంకా స్థలం ఉన్నది కాబట్టి లోపలికి రావచ్చు. ఎఫెసీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని వచనాలు. నౌ లిసన్. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. ఎంతమంది తెలుసు ఈ కాలంలో సమయం అనేది లేదని, టైం అనేది లేదని? ఎప్పుడైతే ఆ దూత పరలోకంలో భూమి మీద దిగి వచ్చి ఒక పాదము సముద్రం మీదను ఒక పాదము భూమి మీదను మోపినప్పుడు బైబిల్ చెప్తున్నది, దేర్ షల్ బి నో టైమ్, ఇక ఆలస్యం ఉండదు కానీ. దట్స్ మీన్, దాని అర్థం ఏమిటంటే మన విమోచన సమీపించుచున్నది, మన విడుదల సమీపించుచున్నది. అందుకే ఇక్కడ ఏం చెప్పబడుతున్నది? సమయము పోనివ్వక. ఎందుకంటే కాలము కొద్దిగానే ఉన్నది, మనం దాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఐ వాంట్ టు టెల్ యూ, నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నేను సమయం ఉంది కనుక ఇది ప్రెషియస్, ఇది చాలా ప్రశస్తమైన సమయం కనుక ఎంత త్వరగా దాన్ని హత్తుకుంటే అంత త్వరగా దాన్ని హత్తుకోనండి. ఆ సమయాన్ని దగ్గరికి లాక్కొని హత్తుకోనండి. ఇది నా సమయం అని. టైమ్ షల్ బి నో మోర్. ఆలస్యం, ఇంకా సమయం అనేది లేదు. ఎందుకు? దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు. ఎందుకు తెలుసు? బుద్ధి గల కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. సమయం లేనప్పుడు కొంతమంది ఎలాగున్నారు? నిద్రిస్తున్నారు. కానీ కొంతమంది ఎలాగున్నారు? జ్ఞానుల వలె, బుద్ధి కలిగిన వారి వలె పరిశుద్ధాత్మకు పొందుకోనండి. మీకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నానో? ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడో? మనం ఎవరు? మనము నూనె కలిగిన వారము, బుద్ధి గల వారము. సమయం మనకు తెలుసు కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. మనము ఇందు నిమిత్తం మీరు అవివేకులు గాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. దేవుని యొక్క చిత్తం ఏమిటి? మనం మార్పు పొందాలి, మనం ఎత్తబడాలి. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులయ్యుండుడి. ఆత్మ చేత నింపబడండి. జ్ఞానులు ఏం చేస్తారు? ఆత్మతో నింపబడతారు. బుద్ధి గల వారు ఏం చేస్తారు? నూనెను నింపుకుంటారు. వాళ్ళు పరిశుద్ధాత్మను నింపుకుంటారు. ఆమేన్. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ, ఎంతమంది పాడారు ఇప్పుడు? కీర్తనలు సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ. ఓ బ్రదర్, మనం లూథరస్ కాలంలో సంబంధించిన పాటలు పాడడానికి మనం ఇక్కడ లేము. వెస్లీ కాలంలో సంబంధించిన ఆ పాటలు, పాత పాటలు, డినామినేషన్ వాళ్ళు పాడే పాటలు, అలాంటి పాటలు కాదు ఇక్కడ. ఏ పాటలు అండి?
ఆత్మ సంబంధమైన ఈ గడియ గురించిన వర్తమాన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ ఈ మాట పట్టుకోనండి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ప్రెషియస్ వర్డ్స్ కదా ఇవి, ప్రశస్తమైన మాటలే కదా ఇవి. ఎంతమంది గౌరవిస్తున్నారు దీన్ని, ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ మాటలు? సింపుల్గానే కనపడవచ్చు, చాలా అద్భుతమైన, చాలా వండర్ఫుల్ అద్భుతమైన మాటలు ఇవి. మనం కొంచెం లోతుగా కొంచెం నిదానించి గమనించినప్పుడు దాని యొక్క మాధుర్యము, లిల్లీ ఎలాగైతే తన మాధుర్యాన్ని ఇస్తుందో ఇది కూడా ఒక లిల్లీ అయి ఉన్నది. దాన్ని మనం చూసినప్పుడు గమనించినప్పుడు దానిలోని మాధుర్యం బయటకు వస్తుంది. ఏ మ్యాన్, గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. యు మే హ్యావ్ యువర్ సీట్స్. దయచేసి కూర్చోనండి. వాయిస్ వస్తున్నదా? All right. God bless you. I really thank precious brother Ravi Prakash. ప్రశస్తమైన సహోదరుడు మనందరికీ. రవి ప్రకాష్ యొక్క సహోదరుడు, మరి ఆయన కుటుంబానికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇలాగున ఆహ్వానించి ఈ యొక్క కూటమిని ఏర్పరిచినందుకు. అండ్ ఆల్సో ఆమె ఒక సాక్ష్యంను కూడా మన మధ్యలో పంచుకున్నది. ఇది యాక్చువల్గా ఇది ఒక కృతజ్ఞత కూడిక, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ సర్వీస్, థ్యాంక్స్ గివింగ్ సర్వీస్, కృతజ్ఞతలు తెలియజేయుట కొరకు ఎవరికి? దేవునికి చేయుట కొరకు ఈ యొక్క కూడికను ఏర్పాటు చేశారు. అందులో నిజంగా నేను చెప్తున్నాను, నా వర్తమానం పేరు అందులోనే కరెక్ట్గా ఉన్నది. నైట్ నేను ప్రిపేర్ అయినది. ఏ మ్యాన్, థ్యాంక్స్ గివింగ్ ఫర్ రెస్టోరేషన్, పునరుద్ధరణ చేసినందుకు, పునరుద్ధరణ కొరకు కృతజ్ఞతాస్తులు చెల్లించుట. ఏ మ్యాన్, నేను ఈరోజు ఏలాగో ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి దానికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి. సమ్టైమ్స్ పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే చాక్లెట్ ఇచ్చినప్పుడు వారు తీసుకొని వెంటనే పరిగెడుతూ ఉంటారు. దే నెవర్ సే థ్యాంక్. వారు ఎన్నడూ కూడా కృతజ్ఞత థ్యాంక్ యూ అని చెప్పరు. కానీ తల్లిదండ్రులు వెంటనే ఏం చేస్తారు? కమ్ హియర్, ఇక్కడ రా, నువ్వు ఇది తీసుకున్నావు కదా, నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో, నువ్వు దేనికోసమైతే నువ్వు ఆశపడ్డావో అది నీ వద్దకు వచ్చినది కదా, వెంటనే నువ్వు థ్యాంక్స్ చెప్పాలని నేర్పిస్తారు. అంతేనా? అది ఒక ట్యూటర్ అనగా ఒక 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 ఉపదేశకుడు, అది తల్లి అయి ఉంటుంది, అది తండ్రి అయి ఉంటాడు. ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నువ్వు తీసుకున్నప్పుడు నువ్వేం చెప్పాలి? థ్యాంక్ యూ అని చెప్పాలని నేర్పిస్తూ ఉంటారు. సే బ్రదర్, అది సహజంగా ఒక భూమి మీద మనం అలా నేర్పించినప్పుడు ఈరోజు ఈ యొక్క స్థలాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ స్థలాన్ని దేవుడు నిర్ణయించుకొని నా పిల్లలకు నేను క్రమశిక్షణ నేర్పాలి, నా పిల్లలకు నేను క్రమశిక్షణ నేర్పాలి, నేను వారికి ఏదైతే ఇస్తున్నానో వారు థ్యాంక్ఫుల్, మళ్ళీ నా కృతజ్ఞత కలిగి ఉండాలని నేను వారికి నేర్పించాలని ఈరోజు సహోదరుని దేవుడు వాడుకున్నాడు. ఇలాగున ఈ స్థలాన్ని దేవుడు ఏర్పరిచాడు. దేవుడు తన పిల్లలకు ట్యూషన్ చెప్తున్నాడు. థ్యాంక్ఫుల్ హార్ట్ కలిగి ఉండు, కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఉండు. ఎందుకు ప్రభువా? రెస్టోరేషన్, నీకు పునరుద్ధరణ ఇచ్చాను. సిస్టర్కి పునరుద్ధరణ ఇచ్చాడు. ఏ స్థలంలో ఉనిందో ఆ స్థలానికి మళ్ళీ తీసుకొచ్చి పెట్టాడు. రెస్టోరేషన్ ఇస్ ఫ్రమ్ ద బిగినింగ్. పునరుద్ధరణ అనేది ఆది నుండి ఉన్నది. అది దేవుని యొక్క ప్రణాళిక. అది ఎప్పుడైతే ఆదామవ్వ పడిపోయాడో ఒరిజినల్ స్థితి నుండి పడిపోయాడు, నిజమైన స్థలం నుండి పడిపోయాడు. కానీ దేవుని యొక్క ప్లాన్ ఏంటి? మళ్ళీ అక్కడికే వెళ్ళి తీసుకొని వచ్చి పెట్టుట. ఆది కాండం నుండి మానవుని హృదయంలో ఒక ఆశ, ఒక తృష్ణ, మళ్ళీ నేను అధికారంలోకి వెళ్ళాలి, మళ్ళీ నేను ఏదేనులోకి వెళ్ళాలి. అందుకే సృష్టి మిగుల ఆశతో దేనికోసం ఎదురు చూస్తున్నది? మళ్ళీ రెస్టోరేషన్, మళ్ళీ పునరుద్ధరణ కొరకు. నేను ఆదాము వంటి కుమారుల కిందనే ఉండాలి, కానీ ఈ సర్ప సంతానం కింద ఉండకూడదు. నేను ఈ సాతాను యొక్క ఏదేనులో నేను ఉండకూడదు. నేను దేవుని కుమారుల కింద ఏలుబడి చేయబడాలని అది ఎదురు చూస్తున్నది. అది రెస్టోరేషన్, పునరుద్ధరణ ఆది నుండి ఉన్నది. ఎంతమంది తృష్ణ ఉన్నదండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్తాను చూడండి. సహోదరికి ఒకప్పుడు మంచి హెల్త్ ఉండేది, మంచి ఆరోగ్యం ఉండింది. కానీ వెంటనే ఆరోగ్యం నుండి ఎప్పుడైతే ఆమె కింద పడుతున్నదో, అంతేనా, ఎప్పుడైతే ఆరోగ్యం కింద పడిపోయినదో, ఎప్పుడైనా చూడండి ఆమె రోజు అసలు నిద్ర కూడా ఉండదు. ఆలోచన 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 ఆలోచన, నేను ఎప్పుడు బాగుపడతానా, నేను ఎప్పుడు బాగుపడతానా, నేను మళ్ళీ ఎప్పుడు ఆరోగ్యం వస్తుందా అని. ఎవరైనా అంతే కదా. క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏముంటుంది లోపలంతా కూడా
రావాలి రావాలి రావాలి, బయటికి రావాలి, నేను స్వస్థత పొందుకోవాలని లోపల ఆశ, అది ఎవరైనా కూడా దానికోసం తృష్టపడతారు. సరే నేను అంటాను చూడండి, కేవలం ఇప్పుడు నిన్ను తీసుకువెళ్ళి పెద్ద గుంతలో వేశారనుకోండి, నువ్వు ఆడే ఉండాలనికి ఏది ఇది కూడా భూమే కదా అని ఉండలేవు అక్కడ. నువ్వు ఎప్పుడెప్పుడు రావాలి, ఎప్పుడెప్పుడు రావాలి, ఎందుకంటే నీ స్థితి ఎక్కడంటే పైన, నువ్వు నివసించే అలవాటైన స్థలము పైన. ఎవరైనా వెళ్ళి నేను గుంటలో వేశారనుకో, నువ్వు అక్కడే కూర్చొని ఏదో ఇక్కడే నేను ఇల్లు కట్టుకుందామని అనుకోవు. నువ్వు బయటికి వెళ్ళిపోవాలి, ఎలాగైనా పైకి రావాలని ఆ తృష్ణ నీకు తెలియకుండానే వస్తున్నది. అలాంటప్పుడు దేవుని కుమారులకు ఎందుకు ఉండదు? ఏదేనికి వెళ్ళాలని, ఏదేనికి వెళ్ళాలని ఎవరికీ ఉండదండి, దేవుని కుమారులకు మాత్రమే ఉంటుంది. గుంటలో పడ్డాం మనము, మళ్ళీ పైకి రావాలని ఎదురు చూస్తున్నాం. కానీ దేవునికి హస్తము పరలోకం నుండి భూమి దిగి వచ్చి నా కుమారుడు అని గుంటలో చెయ్యబెట్టి పైకి లాగినది. నీ అంతటా నువ్వు లాగలేవు, దేవుడు తన చేతులు పంపించాడు గుంట లోపలికి. పైన ఏదేనో అది గుంట, మళ్ళీ ఏదోని తిరిగి లాగుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు లాగాడో, స్వస్థతలోనికి తీసుకొచ్చాడో, యూ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్. నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేని కొరకు? నీ పునరుద్ధరణ కొరకు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు స్వస్థపరిచాడా, కృతజ్ఞత కలిగి ఉండు. కృతజ్ఞత కూటం గురించి మాట్లాడడం లేదు. హార్ట్, ఆ హృదయం సెల్ఫిష్గా ఉండకూడదు. మనము అదేదో అదేదో అది అతను ఎవరోలే, అది ఏదోలే అన్నట్లు అని అది వదిలిపెట్టి వెళ్ళకూడదు. మనము సార్ థ్యాంక్ యూ సో మచ్ అయ్యా, కృతజ్ఞతలు, నాకు ఈ ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. అందుకే పౌలు అంటున్నాడు, కృతజ్ఞత ఎల్లప్పుడూ, ఆల్ థింగ్స్, ప్రతి దానికి, అన్ని విషయములలోనూ మనం ఆయనకి ఏం తెలియజేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎంతమంది తెలుసు అపోస్తుల కార్యంలో వాళ్ళలో కృతజ్ఞత ఉన్నదండి? అపోస్తులందరికీ ఆ కాలంలో కృతజ్ఞత హృదయం ఉన్నది. అందుకే వాళ్ళు సిలువకి వెళ్ళేటప్పుడు దేవా థ్యాంక్ యూ లార్డ్ అన్నారా లేదా? సిలువకి వెళ్ళినప్పుడు, ద్వేషించబడుతున్నప్పుడు, కొట్టబడుతున్నప్పుడు, ప్రతిదాని విషయంలో వారు ఏం చేశారు? కేవలం ఆశీర్వాదం అప్పుడే కాదు, వారు ఏది పొందుకుంటున్నా థ్యాంక్ యూ లార్డ్, నువ్వు ఇచ్చావు అంటే ఏదో కారణం ఉంటుంది. ఆది అపోస్తులు అది ఉన్నది, కానీ సంఘ కాలాల్లో అది కొలాప్స్ అయిపోయినది, లేకుండా వెళ్ళిపోయినది. ఈ కాలం ఎలాగైపోయిందో తెలుసా? సెల్ఫిష్ వరల్డ్, స్వార్థపూరితమైన ప్రపంచం. ఎవరి లైఫ్ వారిది, పర్సనల్ లైఫ్ ఏజ్ ఇది. కానీ 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 దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు? ఆల్ఫాను ఒమేగాను రెండింటిని నేను ఒకటి చేస్తాను. నేను ఆల్ఫా సంఘం, ఇప్పుడు ఒమేగా సంఘం ఎలా మారుతుంది? ఆల్ఫా సంఘంగా మారుతుంది. 7 ఉరుములు ఏం చేస్తాయి? ఈ పిల్లల హృదయంలోను తండ్రుల విశ్వాసము వైపు త్రిప్పును. ఈ వర్తమానం ఎందుకు వచ్చినది? వారి వైపు తిప్పడానికి. వారిలో ఏమున్నది? కృతజ్ఞత కలిగిన హృదయం ఉన్నది. ఇప్పుడు దేవుడు మనలో ఏం రెస్టోర్ చేయాలనుకుంటున్నాడు, ఏం పునరుద్ధరించాలనుకుంటున్నాడు? ఆ హృదయాన్ని. మై సన్, నీకు ఏదైనా దొరికినప్పుడు సే థ్యాంక్ యూ. ఈరోజు వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేస్తున్న దేవునికి ఇలాగున. దేవుడు మా లైఫ్లో, నేను అంటున్నాను చూడండి, మన సంఘంలో ఎన్నో స్వస్థతలు ఉన్నాయండి, ఎన్నో స్వస్థతలు. కానీ చాలా వరకు మనం దానికోసం మాట్లాడడం లేదు, దాని గురించి మనం ఎక్కువ సంభాషణ చేయడం లేదు, దాని గురించి ఏదో సింపుల్గా అనుకుంటున్నాం. బ్రదర్, చిన్న చాక్లెట్ ఇచ్చినా కూడా ఇవ్వాల్సిందే కదా, థ్యాంక్ఫుల్ చెప్పాల్సిందే కదా. పెద్ద ఏరోప్లేన్ ఇవ్వలేకపోయినా చిన్న చాక్లెట్ ఇచ్చినా కూడా చెప్పాలి, పెద్ద ఏరోప్లేన్ ఇచ్చినా కూడా చెప్పాలి. ఏ దానికైనా కూడా ప్రతి విషయంలోనూ థ్యాంక్ఫుల్, కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆమేన్. సిస్టర్ వాణి ఆమె సాక్ష్యం విన్నప్పుడు నిజంగా ఆపరేషన్ ఖచ్చితంగా జరుగుతుందని అనుకున్నాం, అందరూ చేసుకుంటుందని అనుకున్నాం. కానీ దేవుడు అదేమీ లేకుండానే ఈరోజు హెల్తీ స్వస్థత దేవుడు ఇచ్చాడు. సంఘమంతా ప్రార్థించినది, సంఘమంతా ప్రార్థన వలన దేవుడు జవాబు ఇచ్చాడు. ఈరోజు ఆమె హెల్తీగా ఉన్నది, ఏ నొప్పి లేదు. వీబిలి మనం నమ్ముచున్నాము దాన్ని. అలాగనే కాదు, గిరవ్వ కూడా మన మధ్యలో ఉంది. ఆమె ఒకప్పుడు చేయి పడిపోయినది, కాలు పడిపోయినది, అలా అయిపోయినదని ఆ స్థితిలో ఉన్నప్పుడు సహోదరులందరూ ప్రార్థించినప్పుడు ఈమె ఇక్కడే, ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నది మన ముందు. ఇస్ ద టెస్టిమోనీ. ఆమె ఒక సాక్ష్యం అయి ఉన్నది మన మధ్యలో. దానికి కూడా మనం థ్యాంక్స్ చెప్పాలా లేదా? అలాగుననే బ్రదర్ కృష్ణాపురం జాన్ బ్రదర్ యొక్క తల్లి గారు, ఆమె కూడా నేను చూసినప్పుడు అయిపోయింది, ఈమె లాస్ట్ స్టేజ్కి వచ్చేసినది, ఆమె ఉండే విధానం అలా ఉండదన్నప్పుడు సహోదరులందరూ ప్రార్థించినప్పుడు ఆమె ఈరోజు వస్తున్నది, వందనాలు వందనాలు ఆమె వచ్చి చెప్తున్నప్పుడు ఎలాగుంది ఆరోగ్యం అన్నప్పుడు చాలా బాగుంది, నాకేం దేవుడి కృప వల్ల అంతా బాగున్నది. ఈరోజు ఆమె ఇక్కడ ఉన్నదంటే కారణము
బ్రదర్, ఈ చిన్న చిన్న విషయాలకు కూడా థ్యాంక్ యూ చెప్పాలా మనం, కృతజ్ఞత కలిగి ఉండాలా మనం. ఏమన్నా మా మమ్మీ కూడా ఈరోజు అదేదో బాగా వాపులు చేసి ఎట్లా పడితే అట్లా ఉండే, కానీ ఈరోజు ఎప్పుడు కూడా ఇంట్లో కూడా ఎక్కువ చెప్పేది లేదనమాట. ఏం వాపులు కూడా ఎక్కువ కనపడేది ఏం లేదు ఇప్పుడు. ఆర్థరైటిస్ అది అసలు మానేదే కాదంట. అది ఆర్థరైటిస్ తెలుసు కదా, ఎముకల అది ఏమంటే కీళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ ఆ యొక్క వచ్చినప్పుడు అది ఎక్కువ వాసిపోయేది, ఇట్లా ఎత్తేదాన్ని కూడా కష్టం అన్నమాట, చెయ్యి అటు ఇటు తిప్పలేదు. కానీ ఈరోజు చాలా కాలమైంది అసలు ఆ నొప్పులు కూడా ఎక్కువ అసలు కనబడడమే లేదు. మాత్ర ట్యాబ్లెట్ దానివల్ల కూడా దేవుడు ప్రతి సమయంలోనూ చిన్న చిన్న విషయాలలో ఆయన చేసుకుంటూ వచ్చినప్పుడు ప్రతి చిన్న విషయానికి కూడా మనము థ్యాంక్ఫుల్ చెప్పాలి. మంచిదానికి చెప్పాలి, చెడు దానికి చెప్పాలి. చెడు కాదు అది కరెక్షన్ అనగా రెమిడియల్ జడ్జిమెంట్ అనగా పరిష్కార సంబంధమైన తీర్పు వచ్చినప్పుడు కూడా థ్యాంక్ యూ లార్డ్, నా తప్పు నేను తెలుసుకుంటున్నాను, నా పొరపాటు నేను తెలుసుకుంటున్నాను, నేను ఇప్పుడు సరైన మార్గంలో నేను వెళ్తున్నాను. నేను ఆమేన్. రెస్టోరేషన్ గురించి నేను కొంచెం మాట్లాడి నేను అసలైన సబ్జెక్ట్ యొక్కకు వెళ్ళి నేను ముగిస్తాను. నేను పునరుద్ధరణ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అది దేవుడే చేస్తాడు. పునరుద్ధరణ లిజన్, అబ్రహాము దగ్గరకు ఎలోహిం దిగొచ్చాడు. ఎలోహిం దిగి వచ్చి హృదయ రహస్యాలు బయలుపరిచాడు. దట్స్ ద సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ, అది మనుష్య కుమారుని యొక్క పరిచర్య. ఎగ్జాక్ట్గా 1963లో 1965 వరకు అది జరిగినది, అది నెరవేర్పు జరిగినది. అంతేనా? ఈ కాలంలో కూడా ఒక మనుష్యుడు వీపు తిప్పాడా? వీపు తిప్పి శారా యొక్క హృదయంలో ఉన్నదాన్ని బయలుపరిచాడా? ప్రవక్త దాన్ని చూసి ఏమన్నాడు? ఇదిగోండి, ఇది ఈజ్ ద సైన్ ఆఫ్ ద మెస్సయ యొక్క సూచన అని చెప్పాడు. వెంటనే ఆ కార్యం జరిగిన తరువాత వినండి, ఎగ్జాక్ట్గా జెనసిస్ 18 ఆదికాండం 18వ అధ్యాయంలో అది చెప్పబడుతున్నది, అంతా జరుగుతున్నది. ఆ తర్వాత 21వ అధ్యాయంలో శారా కుమారుని అంటున్నది. 18వ అధ్యాయంలో ఎలోహిం దిగొస్తున్నాడు. ఆ మరుసటి రాత్రికే ఆమె యవనస్తురాలుగా మారుతున్నది. ప్రవక్త క్లియర్గా చెప్పాడు. ఆమె నెక్స్ట్ డే తెల్లారి లేచి ఎక్కడికి వెళ్ళినదంటే అద్దం దగ్గరికి వెళ్ళినది. ఆమె వెళ్ళినప్పుడు ముడతలు పోయినాయి, మొత్తము తెల్ల వెంట్రుకలు అన్నీ పోయాయి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినదంటే ఆమె పాత యవ్వన అమ్మాయిలాగా మారిపోయినది. ఆమె నమ్ముతున్నారా? ఓకే, ఇక్కడే ఉన్నారు. సమ్టైమ్స్ నేను ఏం చేస్తానంటే అది అనుకోకుండానే కాదు, ఎవరైనా కొంచెం అంటే లేచారు అంటే నేను స్టాప్ చేయాల్సింది వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా వరకు వెరీ ఇంపార్టెంట్ లైన్ ట్రాక్ మిస్ అయిపోతుంది. ఏ మ్యాన్, గాడ్ బ్లెస్ యు, దేవుడు మళ్ళీ దీవించును గాక. అందరు ఇక్కడే ఉన్నారనుకుంటున్నాను నేను. 18వ అధ్యాయంలో ఎలోహిం వస్తున్నాడు, హృదయ రహస్యాలు బయలుపరుస్తున్నాడు. నెక్స్ట్ మార్నింగ్ ఆమె యవనస్తురాలుగా మారిపోయినది. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎవరు రావాలి? 21వ అధ్యాయంలో ఇస్సాకు పుడుతున్నాడు. కానీ దానికి దీనికి మధ్యలో ఒక వ్యక్తి, ఒక రాజు అబీమెలెక్ ఆమెను అపహరించాడు, ఆమెను తీసుకున్నాడు, తన రాజ్యంలో తీసుకుని వెళ్ళాడు. అబ్రహాం యొద్ద నుండి ఆమెను వేరు చేశాడు. రాజ్యంలోకి తీసుకువెళ్ళిన తరువాత ఇప్పుడు అబ్రహాము వచ్చి పునరుద్ధరిస్తున్నాడా? అబ్రహాము నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. వెనకాల ఎక్కడో కోట బయట ఒక చెట్టు కింద కూర్చొని ఆశతో ఎదురు చూస్తున్నాడు, ఎట చేద్దాం, ఏం చేయలేని స్థితి. కానీ ఆ టైంలో ఒక ఆయన దిగొచ్చాడు. బ్రెన్హామ్ కాదు మనల్ని పునరుద్ధరించేది, అబ్రహాం కాదు మనల్ని పునరుద్ధరించేది. రెస్టోరేషన్ ఆల్వేస్ బిలాంగ్స్ టు ద లార్డ్. పునరుద్ధరణ ఎప్పుడు అది యెహోవాకు సంబంధించినది. ఆయన దిగివచ్చాడు అని అన్నాడు, అబీమెలెక్, ఐ వాంట్ టు స్పీక్ టు యూ, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. వెంటనే నిద్రపో అని చెప్పాడు. పండుకున్నాడు, నిద్రపోయాడు, కలలోకి వెళ్ళిపోయాడు. దేవుడు దిగొచ్చాడు, నీవు ఆమె విషయంలో చచ్చినవాడవు, యు ఆర్ డెడ్, నువ్వు చచ్చినవాడవు. ఆమెను తాకేదానికి నీ విత్తనం కొరకు ఆమె నిర్మించబడలేదు, అబ్రహాం యొక్క విత్తనం కొరకు ఆమె నిర్ణయించబడినది. బ్రెన్హామ్ యొక్క వర్తమానం కొరకు మాత్రమే సంఘం నిర్ణయించబడినది. లోక సంబంధమైన ఏ ఒక్కరి విత్తనం ఆమె గర్భంలో పడడానికి వీల్లేదు. ఎవరు పునరుద్ధరించారు, ఎవరు రెస్టోర్ చేశారు? గాడ్. రెస్టోరేషన్ ఆల్వేస్ బిలాంగ్స్ టు ద లార్డ్. పునరుద్ధరణ ఎప్పుడు అది దేవుని గురించినది, అది దేవుడు చేసినది. మరొక స్టోరీ కూడా నేను చెప్పాను, ఎంతమందికి ఆ వర్తమానం గుర్తున్నదో లేదో కానీ, ఒక స్త్రీ తన చిన్న పునరుద్ధరించబడిన ఒక పిల్లవాడిని తీసుకొని వచ్చి రాజు యొద్దకు వెళ్ళినప్పుడు ఆ రాజు అంటున్నాడు, నీకేం కావాలన్నప్పుడు, నా భూమి ఇదంతయు, ఈ భూమిలో ఆ పొమోగ్రనేట్ నాదే, ఆ యొక్క ఫీల్డ్ నాదే, ఆ యొక్క బావి నాదే, అదంతయు నాదే.
అదంతా చెప్పినప్పుడు రాజు ఏమన్నాడు, ఒక 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 అధిపతిని నిర్ణయించి ఆమెకి ఏదైతే సంబంధించి ఉన్నదో, ఆమె ఏదైతే పోగొట్టుకున్నదో సమస్తం ఆమెకి రెస్టోర్ చేయి. ఆమె ఎవరో తెలుసా? షునేమీయురాలు. షునేమీయురాలు యొక్క కుమారుడు బ్రతికించబడ్డా? ఎంతమందికి ఆ వర్తమానం గుర్తున్నది? రెస్టోరేషన్. ఆమె బ్రతికించబడిన ఆ కుమారునితో ఆమె ఎక్కడికి వెళ్ళినదంటే వేరే దేశానికి వెళ్ళిపోయి ఆమె స్వాస్థ్యంలో పోగొట్టుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోయినది. ఆమె మళ్ళీ 7 సంవత్సరముల తరువాత ఆమె మళ్ళీ రాజు యొద్దకు వచ్చినప్పుడు ఆమె అన్నది, నా భూమి అంతా ఇది, అది నా స్వాస్థ్యం అన్నప్పుడు రాజు ఒక మనిషిని పెట్టి మరి పునరుద్ధరించాడు. ఆ స్త్రీ ఎవరు? సంఘము. ఆది కాండంలో ఆ స్త్రీ ఉన్నింది. ఆమె దగ్గర ఒక పునరుద్ధరించబడిన ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన క్రీస్తు. ఏమైనా క్రైస్ట్. ఆ సంఘంలో ఎవరున్నారు? క్రీస్తు. పైకి లేచిన క్రీస్తు, పునరుద్ధరణైన క్రీస్తు ఆది సంఘంలో ఉన్నాడు. కానీ ఆమె 7 సంవత్సరంలో బయటికి వెళ్ళిపోయినది. 7 సంఘకాలాలు ఆమె బయట ఉన్నది. కానీ 7వ సంఘకాలం తర్వాత ఈమె ఒక రాజు యొద్దకు వెళ్తున్నది. మనమేనా ఆ సంఘము? ఆది నుండి వస్తున్న సంఘం మనమేనా? ఆ రాజు యొద్దకు వెళ్ళినప్పుడు నా భూమి అంతా పోయింది, నేనేం చేయాలి, నా స్వాస్థ్యం అంతా లేదన్నప్పుడు నీ భూమి ఎక్కడ ఉన్నదో మొత్తం తీయండి అన్నారు. ఆమె భూమి మొత్తాన్ని రాజు ఏం చేశాడు? పునరుద్ధరించాడు. అక్కడ కూడా ఆమెకు పునరుద్ధరించేది ఎవరు? కింగ్ ఎవరు? దేవుడే. పునరుద్ధరణ అనేది దేవుడే చేస్తున్నాడు. అదంతా కూడా నేను ఇప్పుడు ఒక స్టోరీ యొద్దకు వెళ్తున్నాను. నేను ఒక పాత నిబంధనలో ఒక చిన్న స్టోరీ యొద్దకు వెళ్తున్నాను. దాంట్లో నుండి నేను వివరిస్తాను. నా టైం నేను ఫాలో అవుతాను. నేను కరెక్ట్గా ఎక్కువ సమయం నేను ఉంచాను. నేను దీన్ని చెప్పి నేను ఈ యొక్క స్టోరీ ద్వారా నేనేం చెప్పకూడుతున్న నా వర్తమానం నేను మీకు బయలుపరిచి ముందుకు వెళ్తాను. నేను ముగిస్తాను. ప్రతి ఒక్కరూ ఒక లేఖనం చదివి ఆ తర్వాత స్టోరీ యొద్దకు వెళ్దాం. మనము యాక్ట్స్, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనము. ఎంతమంది నమ్ముతున్నారండి పునరుద్ధరణ కాలం అని? ఆ వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ అనే వర్తమాన ప్రవక్త బోధించాడు. దిస్ ద టైమ్ ఆఫ్ ద రెస్టోరేషన్. అందుకే బైబిల్లో చెప్పబడుతున్నది, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టున్నాను మాట నిజమే. సమస్తమును చక్కబెట్టును అని కాదండి, అక్కడ సమస్తమును పునరుద్ధరించున్నాను మాట నిజమే. ఏలియా వచ్చి ఏం చేస్తాడు? ఇప్పుడు సమస్తమును పునరుద్ధరిస్తాడు, రెస్టోర్ చేస్తాడు. సంఘం ఏదైతే కోల్పోయినదో ఆ బోధన అంతయు, ఆ యొక్క మహిమ అంతయు మళ్ళీ పునరుద్ధరిస్తాడు. ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. 19వ వచనము, అపోస్తుల కార్యం 3:19లో, ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొరకు నియమించబడిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు. ఆల్రెడీ క్రీస్తు వచ్చి వెళ్ళిపోయాడు. అక్కడ 2000 సంవత్సరాల క్రితం ఆల్రెడీ క్రీస్తు వెళ్ళిపోయాడు. కానీ క్రీస్తు యేసు పంపునట్లు. ఇది ఏరా అక్కడ? మీకు అర్థమవుతున్నదా? పౌలేం మాట్లాడుతున్నాడంటే ఇదే క్రీస్తు ఎలాగైతే పైకి వెళ్ళిపోయాడో మేఘము ద్వారా, అదే క్రీస్తు మళ్ళీ మేఘము ధరించుకొని మళ్ళీ రాబోతున్నాడు. అంతే చెప్పబడుతున్నాడు. మీ కొరకు నియమింపబడిన, మీ కొరకంటే ఇక్కడ మీ అంటే ఎవరు? మనము. మన కొరకు నియమింపబడిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు. ఆయన వచ్చి వెళ్ళిపోయాడు, కానీ ఆయన ఏమంటున్నాడు? మళ్ళీ ఆయన పంపిస్తాడు. పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి. ఆమేన్. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని. కుదురుబాటు కాదు అక్కడ, పునరుద్ధరణ కాలము. పునరుద్ధరణ అన్నిటికీ, సమస్తమునకును పునరుద్ధరణ కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఈ కాలం గురించి అది ఆది నుండి ఉందంట. అది సమస్తమునకు కుదురుబాటు కాలము ఇంకా రాలేదంటున్నాడు ఎవరు? పేతురు. అది రాబోతున్నదన్నాడు. ఏ కాలంలో రెస్టోరేషన్ రాబోతున్నది? ప్రవక్త క్లియర్ చెప్పాడు. ఈ వృక్షం యొక్క పునరుద్ధరణ అది ఈ కాలంలోనే. ఆది అపోస్తుల బోధ కావచ్చు, స్వస్థతలు కావచ్చు, అద్భుతములు కావచ్చు, భాషలు కావచ్చు, ప్రవచించు వరం కావచ్చు, సమస్తము ఈ కాలంలో కుదురుబాటు కాలము. బైబిల్లో దాచబడిన మర్మములన్నీ మళ్ళీ రెస్టోర్ చేయబడుట. సర్ప సంతానము, 7 ఉరుములు,
7 ముద్రలు, సంఘ కాలాలు సమస్తము కూడా ఈ కాలంలో పునరుద్ధరించబడుతున్నాయి. దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ రెస్టోరేషన్. ఇది పునరుద్ధరణ కాలము. అది మాత్రమే కాదు, ఈరోజు మానవుని కూడా మళ్ళీ ఏదేనుకు నడిపిస్తున్నాడు. పునరుద్ధరించే కాలం ఇది. ఎఫ్ఎస్సిలో ఎత్తబడటం లేదు, స్ఫూర్ణలో ఏ ఒక సంఘ కాలాల్లోనూ ఎత్తబడటం లేదు, పునరుద్ధరణ లేదు. మనం ఏ స్థితిలో పడిపోయాం మళ్ళీ ఆ స్థితికి వెళ్ళేది లేదు. కానీ ఈ కాలంలో ఇది ఎత్తబడే కాలము, మన శరీరం మార్పు జరిగే కాలము. ఈ కాలంలోనే మనం తిరిగి ఏదేనులోకి వెళ్ళబోతున్నాం. మన శరీరం ఎలా మార్చబడబోతున్నది? ఏదేనులో ఆదాము కలిగిన శరీరం వంటి శరీరం మనం పొందుకోబోతున్నాం మనము. అంటే ఈ కాలం ఏమై ఉన్నది? సమస్తమునకు కుదురుబాటు కాలము, సమస్తము పునరుద్ధరించు కాలము రాబోతున్నదని పేతురు ఆల్రెడీ చెప్పాడు. ఇక్కడ ఇస్ ద టైమ్స్ ఆఫ్ రెస్టోరేషన్. ఇది కుదురుబాటు కాలములు. ఇక ఇప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ? యేసుక్రీస్తు పంపునట్లును ఆయన రాబోతున్నాడని పేతురు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ రెస్టోరేషన్ గురించి మాట్లాడుతున్నాడు, పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ శారా కూడా పునరుద్ధరించబడుతున్నది. ఎగ్జాక్ట్గా ఎక్కడ? 1963కి మరి కుమారుడు జన్మించేదానికి. 1963 అంటే ఆదికాండం 18వ అధ్యాయానికి, ఆదికాండం 21వ అధ్యాయానికి ఆమె గర్భం ధరించుట, ఎలోహిం ఆమె యొద్దకు వచ్చుట, మరియు ఆమె కుమారుని కనుట, దీనికి మధ్యలో ఒక సాతాను ఈ సంఘంను అపహరించాలనుకుంటున్నాడు. కానీ దేవుడు దిగి వచ్చి ఆమెను మళ్ళీ తిరిగి స్థానానికి పునరుద్ధరిస్తున్నాడు. ఇప్పుడు మనం మధ్యలో ఎక్కడ ఉన్నాం తెలుసా? ఆదికాండం 18వ అధ్యాయానికి 21వ అధ్యాయానికి మధ్యలో ఉన్నాం. ఈ సంఘము గర్భం ధరించి కుమారుని కనబోతున్నది. కానీ దానికంటే మునుపు ఎవరి యొద్దకు వస్తున్నారు? ఈ సంఘం మీదకి ఎవరు వస్తున్నారు? రోమన్ క్యాథలిక్ మొత్తము ఆ సాతాను పోప్ ఈ సంఘం మీదకి వస్తున్నాడు. తన విత్తనాన్ని వేయట కొరకు, నాశనం చేయట కొరకు వస్తున్నప్పుడు దేవుడు దిగి వస్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. ఎలోహిం అప్పుడు వచ్చాడు, 1963లో అప్పుడు వచ్చాడు. కానీ ఈ వధువును పునరుద్ధరించడం కొరకు మరొకసారి ఈమె కోసం మళ్ళీ వస్తున్నాడు. చెప్పండి, ఈ ఇంటిలో ఆయన రాలేదా? ఇప్పుడు ఈ ఇంటిలో ఆయన ఇప్పుడు లేడా? ఆయన ఉన్నాడు. ఇప్పుడు నేను నమ్ముతున్నాను, ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకున్నాడు? ఇప్పుడు సంఘంను సరి చేయడం కొరకు, మళ్ళీ పునరుద్ధరించడం కొరకు. లోక సంబంధమైన విత్తనము ఆ యొక్క అభిమేలెకు, ఆ సాతాను సంఘ శాఖల నుండి బయటికి పిలిచి పవిత్రులైన కన్యకగా పెట్టుట కొరకు. ఇట్స్ ద ఏజ్ ఆఫ్ రెస్టోరేషన్. ఆమేన్. నేను ఇప్పుడు ఆ స్టోరీ ఎదుగు వెళ్తున్నాను, ఆ యొక్క సంఘటన ఎదుగు వెళ్తున్నాను. నేను ఫస్ట్ క్రానికల్స్, మొదటి దిన వృత్తాంతములు, మొదటి దిన వృత్తాంతములు 16వ అధ్యాయము 1వ వచనం నుండి. మొదటి దిన వృత్తాంతములు 16వ అధ్యాయము 1వ వచనం నుండి. ఇక్కడ ఒక కార్యం జరుగుతున్నది, నేను నీ వద్దకు తీసుకురాగోరుతున్నాను. నేను అద్భుతమైన సంఘటన. ఆమేన్. ప్రతి ఒక్కరు ఈసారి వెంబడిస్తున్నారు. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారము నడుమను దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. ఇక్కడ ఏం జరుగుతున్నదో మీరు చూడాలి, గమనించాలి. దావీదు ఒకదాన్ని పునరుద్ధరిస్తున్నాడు. యు అండర్స్టాండ్ సంథింగ్? మీకు అర్థమవుతున్నది. సొలొమోను ఆ యొక్క సమూయేలు కాలంలో హొఫ్ని, ఫినెహాస్ ఎంతమంది తెలుసు? వారు యాజకుల యొక్క ఏలి యొక్క కుమారులు అయ్యున్నారు. ఏలి ఏమయ్యున్నాడు? గుడ్డివాడైపోయాడు. ఈ హొఫ్ని, ఫినెహాస్ వల్ల యాజకత్వం మొత్తము కూడా ప్యారలైజ్ అనగా కుష్టుపడిపోయినది. కుష్టుతో నింపబడి అనగా అది నాశనం అయిపోయినది, అది అపవిత్రపరచబడుతున్నది. వారు యాజకత్వమును రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, దానికి విలువ ఇవ్వడం లేదు. వారి ఇష్టం వచ్చినట్లుగా దేవుని భయం లేకుండా యాజకత్వమును చేస్తున్నారు. ఆ టైంలో ఈ యొక్క మందసం అనేది దేవుని యొక్క ప్రజల మధ్యలో నుండి ఫిలిస్తీన్లు వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. మీకు అర్థమవుతున్నదా? ఎప్పుడైతే యాజకత్వము అన్క్లీన్ అపవిత్రపరచబడినదో ఆ యొక్క మందసము ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోయారు. ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఇంటిలో ఒక దాన్ని ఉంచినప్పుడు వీళ్ళందరికీ అది ఎలాగుంటుంది అంటే కొత్తదిగా వింతగా ఉంటుంది. అది
మందసం ఏంది ఇది, ఇలాగుంది ఏంది ఇది అన్నప్పుడు వాళ్ళందరూ దాంట్లో ఏముందో చూడాలనుకున్నారు. అందుకని వాళ్ళు ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ కరుణాపీఠం ఉన్న చూసారా, ఆ యొక్క మందసము కెరూబులు ఉన్న దాన్ని బయటికి తీసి దాని లోపల చూచినప్పుడు ఎప్పుడైతే దాన్ని చూచారో అప్పటికప్పుడే 50,000 మంది కూలిపోయారు. 50,000 మంది చనిపోయారు, కూలిపోయారు. ఎందుకు అక్కడికి వెళ్ళాలంటే ఏముండాలి? లార్డ్. ఆ మర్మము లోకస్తులకు తెలియదు, ఆ మర్మం బయట ఉన్న వారికి తెలియదు. వర్తమానం యొద్దకు వచ్చినప్పుడు ఎలా రావాలనో, వర్తమానం యొద్ద సమీపించినప్పుడు ఎలా ఆయన యొద్దకు రావాలనో, ఎలా ఆ మార్గం ఏమైనా మర్మం ఏమైనదో వారికి తెలియదు. కాబట్టి ఏదో ఉందనుకొని ఏమున్నదో అనేసి దాన్ని తీసి చూసినప్పుడు దాన్ని చూడగానే ఆ యొక్క వాళ్ళ చుట్టూ ఉన్న 50,000 మంది అప్పటికప్పుడే కూలి చనిపోయారు. ఇప్పుడు మందసం ఎక్కడ ఉన్నది? ప్రజలలో లేదు, సంఘంలో ఉండాల్సిన స్థలంలో లేదు, కానీ అది బయట ఉన్నది. అది కానీ దావీదు ఇప్పుడు ఎవరు వస్తున్నారు? శామ్యూల్ తర్వాత ఎవరు వస్తున్నారు? అక్కడ రాజు వస్తున్నారు, సౌలు తర్వాత ఎవరు వస్తున్నారు? దావీదు వస్తున్నారు. సౌలు కాలంలో అంతా కూడా అది అక్కడే ఉన్నది, సౌలు ఏమీ పట్టించుకోలేదు దాన్ని. కానీ దావీదుకు ఆశ కలిగినది. లిజన్లీ ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. మందసం ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉండాలనో అక్కడ లేకుండా, అది ఎక్కడ ఉన్నది? తన స్థానంలో అది లేకుండా అది బయట ఎక్కడ ఉన్నది. కానీ దావీదు దాన్ని గమనించాడు, దాన్ని గుర్తించాడు. ఆ యొక్క ఓడ మందస్సము ఉండాల్సిన స్థానంలో అది లేదని ఆశపడ్డాడు. మందస్సము అక్కడ కాదు ఉండాల్సింది, ఎక్కడ పడితే అక్కడ కాదు ఉండాల్సింది, సెంటర్ మధ్యలో ఉండాలి మందస్సము. సౌలుకు ఆశ లేదు, సౌలుకు అటువంటి ఆశ కోరిక ఏమీ లేదు, వాక్యం మీద దృష్టి కూడా లేదు, మందసం మీద దృష్టి లేదు. కానీ దావీదు తన మనస్సంతా కూడా ఆ మందసం ఉండాల్సిన స్థలంలో అది లేదు. బ్రదర్ నేను చెప్తాను చూడండి, దేవుడు ఎప్పుడు ఉండాల్సింది ఒక మూల కాదు. దేవుడు ఒక మూల ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుడు ఆది ఒకసారి చూడండి, పరలోకం తెరవబడినది. యేస్కేలు పరలోకం తెరవబడడం చూశాడు, యోహాను పరలోకం తెరవబడడం చూశాడు. గొప్ప సుడిగుణం తిరుగుతున్నది, ఆంబర్ అపరంజితం ప్రకాశమానమైన వెలుగు అక్కడ చుట్టూ అది తిరుగుతున్నది. అది దాని మధ్యలో ఇంద్రధనుస్సు చుట్టూ వ్యాపించి ఉన్నది. అది దాని మధ్యలో కెరూబులు అందరూ వ్యాపించి ఉన్నారు. కెరూబుల మధ్యలో సింహాసనం వేయబడి ఉన్నది. ఎక్కడ ఉన్నాడు దేవుడు? అక్కడ మధ్యలో. ఆ సింహాసనం ఏదైనా తోటకు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? మళ్ళా కెరూబులు దాటి రాలేదు, ఆయన కెరూబుల మధ్యలో సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. మోషే పరలోకానికి వెళ్ళాడు, కొండ మీదకి వెళ్ళాడు, మేఘం లోపల పైకి వెళ్ళి చూసినప్పుడు అక్కడే కనబడుతున్నది. సేమ్ కెరూబులు సెరాపుల మధ్యలో సింహాసనం వేయబడిన సింహాసనం ఒక ఆశీనుడై ఉన్నాడు. దేవుడు సెంటర్ లో ఉండాలని ఇష్టపడతాడు. ఆయన స్థానం అది సెంటర్. అది మోషే భూమి మీదకి వెళ్ళి ఒక గుడారం సిద్ధపరచు. ఆయన ఏమన్నాడు? క్లియర్ గా చెప్పాడు, నేను వారి మధ్యలో నివసించుట కొరకు నా కొరకు ఒక దేవాలయం కట్టుము. వారి ఆ జనాంగంలో ఒక మూలగా ఆయన ఉండాల్సింది, ఒక మూలగా ఆయన ఉండాల్సింది. మధ్యలో నేను వారి మధ్యలో ఉండాలి. నేను వారి కళ్ళన్నీ కూడా నా మీదే ఉండాలి. ఓ బ్రదర్, మన లైఫ్ లో, మన యొక్క సంఘంలో, మన కుటుంబంలో ఆయన ఒక మూలగా ఉండాల్సింది. సంఘం మధ్యలో ఉండాలి. మనం ఒక ఆరాధన జరిపినా, మనం ఒక ఫంక్షన్ చేసినా, మనం ఒక కూడిగా పెట్టుకున్నా, మనం ఏ నిర్ణయాలు తీసుకుంటున్నా, మనం ఏ పని చేస్తున్నా ఆయన ఎక్కడ ఉండాలి? మధ్యలో ఉండాలి. 7 సంఘ కాలాలు, 7 దీప స్తంభముల మధ్యలో. ఓ హల్లెలూయా! ఎక్కడున్నాడు ఆయన? మధ్యలో. ఒక మూల లేడు ఆయన. 7 దీపస్తంభంల మధ్యలో, ఎఫ్ఎస్సిలో మధ్యలో ఉన్నాడు, స్ఫూర్ణలో మధ్యలో ఉన్నాడు. ఇంకో విధానం చెప్తాను చూడండి, మీ శరీరంలో కూడా మధ్య భాగం హృదయంలో చిన్న కంపార్ట్మెంట్ ఉంటుంది, చిన్న భాగం ఉంటుంది. ఆ భాగంలో దేవుడు అక్కడ నివసించాలనుకుంటున్నాడు. చేతిలో కాదు, కాళ్ళల్లో కాదు, ఈ చెయ్యి మీద కాదు, సెంటర్ తలలో కూడా కాదండి, సెంటర్ మధ్యలో.
యు అండర్స్టాండ్? దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నా మీరు చూస్తున్నారా? లవోదికయ సంఘకాలం ఏం చేసిందండి ఆయనను? ఎక్కడి నుండి? మధ్యలో నుండి సంఘకాలం ఏం చేస్తున్నా? బయటికి త్రోసి వేసినది అది. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆయనను బయట వాళ్ళు వదిలిపెట్టే ప్రభు మా ఇంటిలోనికి రా, మా సంఘంలోనికి రా. ఆయన వచ్చి ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? బయట కాదండి, దూరం కాదండి, ఎక్కడో ఒక మూల కాదండి. దేవుణ్ణి ఎప్పుడు ఒక మూలలో వేయబాకండి. మీ సొంత ఆలోచనలన్నీ తీసుకొని వచ్చి మధ్యలో పెట్టుకొని దేవుణ్ణి మూల వేయబాకండి. మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నా, ఏ పని చేస్తున్నా, ఏ ఒక అకేషన్ అయినా కావచ్చు, ఎక్కడికైనా కావచ్చు, మీరు ఏం చేస్తున్నా కానీ ఆయన ప్రతిదీ మీ యొక్క లక్ష్యము, మీ యొక్క ముఖ్య ఉద్దేశము క్రీస్తు మీద, మధ్యలో వాక్యం ఉండాలి. దావీదు ఆశపడ్డాడు, దేవుని మందసం బయట ఎక్కడో కాదు ఉండాల్సింది, సెంటర్ మధ్యలో ఉండాలి దేవుని మందసం. ఎంతమంది ఆశను కలిగి ఉన్నారు చెప్పండి? మీరు 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 బ్రదర్ ఏమైనా బయట కూర్చున్న వాళ్ళు మీరు ఎంతమంది దావీదు యొక్క ఆశను కలిగి ఉన్నారు? ఆశను కలిగి ఉంటే పరిగెత్తు దానికోసం, వెళ్ళి దాన్ని తీసుకురా, నీ ఫ్యామిలీ లైఫ్లోకి తీసుకురా, నీ వ్యక్తిగత జీవితంలోకి ఆయన తీసుకురా, ఆరాధనలోకి తీసుకురా, నువ్వు చేసే పనులోకి తీసుకురా. దేవుడు ఒక మూల వేయబాకండి. లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, వాటన్నిటిని లోపల తీసుకొని వచ్చి దేవుడు ఒక మూల వేయబాకండి వాక్యాన్ని. దాంతో ఎన్నడూ కాంప్రమైజ్ అవ్వబాకండి. గాడ్ వాంట్స్ అ ఫస్ట్ ప్లేస్. దేవుడు ఎప్పుడు కూడా మొదటి స్థానాన్ని కోరుకుంటున్నాడు. ప్రవక్త అన్నాడు, ఆయన రెండవ స్థానానికి తగినవాడు కాదు, మూడవ స్థానానికి ఆయన తగినవాడు కాదు. నా లైఫ్లో నేను వ్యక్తిగతంగా చెప్తున్నా అన్నాడు ప్రవక్త. ఆయన ఎన్నడూ రెండవ స్థానానికి కూడా తగినవాడు కాదు. ఆయన ఎప్పుడు మొదటి స్థానానికి తగినవాడు. నేను వారి మధ్యలో నివసించినట్లు, నేను వారితో కూడా నడుచున్నట్లు, నేను వారితో కూడా సంభాషణ చేయుట కొరకు, నేను వారిని స్వస్థపరచుట కొరకు, నేను వారిని హీల్ చేయడానికి. బ్రదర్, ఈ కుటుంబంలో దేవుడు మధ్యలో ఉన్నాడు కాబట్టి దేవుడు స్వస్థపరిచాడు. మీ లైఫ్లో, మన లైఫ్లో దేవుడు ఉన్నాడు కాబట్టి బ్లెస్సింగ్. నేను చెప్తాను చూడండి, బ్లెస్సింగ్, ఆశీర్వాదము దేవుడు సెంటర్లో ఉండుట. భార్య, భర్త, పిల్లలు అందరి యొక్క చూపు మధ్యలోకి ఉండాలి. ఫ్యామిలీలో భార్య, భర్త, మొత్తము సంఘంలో డీకెన్స్, ట్రస్టీస్, విశ్వాసులు, సంఘ కాపరి, మొత్తం అందరి యొక్క దృష్టి సెంటర్. బైబుల్ యొక్క ప్రిన్సిపల్ థీమ్ అన్నాడు ప్రవక్త, సెంటర్. బైబుల్ మొత్తానికి మూలము, మూల కేంద్రము క్రైస్ట్, ద వర్డ్, వాక్యమే మూలము. ఆయన ఎక్కడ ఉన్నాడంట? కెరూబుల మధ్యలో ఉన్నదా? కెరూబుల మధ్యలో సెంటర్, సెంటర్, సెంటర్. మన హృదయంలో కంపార్ట్మెంట్ ఉందన్నాడా? గుండెను కోసి చూస్తే ఎందుకు ఆ కంపార్ట్మెంట్ ఉందో కూడా తెలియదంటే ఎవరికి, కానీ ఉంది చిన్న స్పేస్, కంపార్ట్మెంట్. అది ఏందో తెలుసా? బాడీ మొత్తానికి సెంటర్, బాడీ మొత్తానికి సెంటర్. అది ఎంతమంది ఇష్టపడుతున్నారండి వాక్యం వారి మధ్యలో ఉండాలని? ఈ యొక్క కూటం మొత్తానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ కూటం మొత్తానికి పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? మనల్ని మనం చూపించుకోవడం కాదు, ఇంకొకరి కోసం మనం ఇక్కడికి రాలేదు. మనము వర్డ్, వాక్యం కొరకు మనం వచ్చాము. మనము దేవునికి విలువ ఇస్తే, దేవునికి నువ్వు విలువిస్తే దేవుడికి నీకు విరోధం ఉండదు, అనగా మధ్యలో యుద్ధం ఉండదు. క్రీస్తు ఏం చేస్తాడు? వచ్చి దేవుని మానవుని కలుపుతాడు. క్రీస్తు ఎందుకు వచ్చాడు? పీస్ ఆఫరింగ్, సమాధానార్థ బలిగా, సమాధానపరచుట కొరకు ఆయన మధ్యలో బలిగా అయ్యాడు. క్రీస్తు మధ్యలో ఉంటే ఏమవుతుందో తెలుసా? దేవునికి మానవునికి మధ్య శత్రుత్వం ఉండదు, దేవునికి మానవునికి మధ్య సమాధానం ఉంటుంది. వాక్యము, సహోదరి నువ్వు ఇలానే ఉండు, ఇది దేవుని చిత్తం అన్నప్పుడు నీలో కానీ సెంటర్లో క్రీస్తున్నాడు అనుకో, నీ లైఫ్లో నీకు దేవునికి ఏముండదంటే యుద్ధం ఉండదండి,
ఫైట్ అనేది ఉండదు. ఎలా చెప్తాడు, నా ఇష్టం, అది ఈయనకేంది ఎట్లుంటే ఆయనకేమి, అది యుద్ధం ఉండదు ఆడ. అది కానీ క్రీస్తు గారు ఉన్నాడు అనుకోండి, ఏముంటుంది అక్కడ? సమాధానం ఉంటుంది. ఆయన చెప్పాడు, అది వాక్యం, అది క్రీస్తు. శత్రుత్వం ఉండదు, కోపం ఉండదు, ద్వేషం రాదు, ఏం రాదు. ఎందుకుంది అక్కడ? మధ్యలో దేవునికి వాక్యానికి ఇతనికి మధ్యలో సెంటర్లో ఎవరున్నారు? వర్డ్, వాక్యం సెంటర్లో, హృదయంలో కొత్త జన్మ ఉంది. పరిశుద్ధాత్మ హృదయంలోకి వచ్చింది కాబట్టి అతను ఎన్నడూ దాని యొద్ద పారిపోడు. కఠినంగా ఉందనేసి 70 మంది వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోడు. 12 మందిలో ఒక వ్యక్తి చెప్పినట్లుగా నిత్య జీవం కలిగిన మాటలను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా? ఏమక వీళ్ళకేమో యుద్ధం, ఆయనకి ఈయనకి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఎవరికి? 70 మందికి క్రీస్తుకి ఏం జరుగుతున్న? మధ్యలో యుద్ధం జరుగుతున్నది. కానీ 12 మందికి యుద్ధం జరగడం లేదే. కారణం సెంటర్లో ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళకి దావీదు దాన్ని ఇష్టపడ్డాడు. నా దేవుని మందిరము, మందసము బయట కాదు ఉండాల్సింది, మధ్యలో ఉండాలి. ఇప్పుడు దావీదు వెళ్తున్నాడు. బ్రదర్, దావీదు ఏం చేస్తాడు తెలుసా? గుడారాన్ని కట్టాడంట. మొదట మందిరం రావడానికంటే మునిపే ఒక గుడారాన్ని నిర్మించి పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. నీ లైఫ్లో మొదట నీతికరణ కలిగి ఉండు. అలా ఉన్న పరిశుద్ధాత్మ శుద్ధీకరణ కలిగి ఉండు. గుడారాన్ని సిద్ధపరిచి నీ యొక్క హృదయంలో మొదట గుడారాన్ని మంచిగా క్లీన్ చేసి పెట్టు. మొత్తం సిద్ధం చేయకుండా మొదట అపవిత్రమైన చోటుగానే రాడు. నీ ఇల్లు క్లీన్గా పెట్టుకో, మొత్తం క్లీన్ చేసి పెట్టుకో. ఆ తర్వాత ఆయన పిలువు. శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ ప్రక్షాళన, శుద్ధీకరణ, నీతికరణ, శుద్ధీకరణ, ఈ రెండింటిని కలిగి ఉండు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం వస్తుంది. ఇవేమీ లేకుండా ఆయన రాడు. నీతికరణ ఏంటి? నమ్ముట, ఆయన విశ్వసించుట. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నమ్ముటయే నీతి. నమ్ముటయే నీతికరణ. నమ్మి బయటికి రావడమే నీతికరణ. అబ్రహాము నమ్మాడు, బయటికి వచ్చాడు, అది అతనికి నీతిగా ఎంచబడినది. వెంటనే ఏం జరిగిందో తెలుసా? ప్రక్షాళన, కడగబడుట. ఇప్పుడు ఏం జరుగుతున్న? ప్రక్షాళన అంటే ఏదో కాదు. నువ్వు నమ్మి బయటకు వచ్చినప్పుడు సంఘ శాఖల్లో నుండి, నీ యొక్క లోక సంబంధమైన ఆచారాల నుండి, పద్ధతుల నుండి, నీ బంధువుల యొద్ద నుండి, అందరి యొద్ద నుండి నువ్వు బయటకు వచ్చినప్పుడు వెంటనే నీలో ఏం జరుగుతుందో తెలుసా? ప్రక్షాళన. నీ వస్త్రధారణ ప్రక్షాళన. నీళ్ళు పోస్తా ఉంటాడు ఆదివారం. ఆ నీళ్లకు పాత యొక్క అలంకరణ పోతుంది, పాత వస్త్రధారణ పోతుంది. నీళ్ళు కొడుతుంటే ఉదక స్నానం ద్వారా క్లీన్ చేస్తున్నాడు, సోప్ వేస్తుంటాడు, మొత్తం కడుగుతూ ఉంటాడు. ఇల్లు కూడా అంతేనండి. మొత్తం క్లీన్ చేయండి, మొత్తం సోప్ వేసి, మొత్తం నీళ్ళ ద్వారా, ఉదక స్నానం ద్వారా మొత్తం క్లీన్ చేసి ఆ తర్వాత మందసం యుద్ధకు వెళ్ళండి. నా ఇల్లు క్లీన్ అయిపోయినది, ఇప్పుడు నేనేం చేయాలి? మందసం తీసుకురావాలి. అప్పుడు ఆయన యుద్ధకు వెళ్ళి, ప్రభువా నా ఇల్లు క్లీన్గా ఉంది, నేను అంతయు సిద్ధపరిచాను, ఇప్పుడు నా ఇంటిలోనికి రాన్నప్పుడు ఆయన క్లీన్గా ఉంది. నీతికరణ జరిగింది, శుద్ధీకరణ జరిగినది. ఇంకేం ఆలస్యం, ఇంకేం ఆటంకము? నేరుగా వస్తాడు ఆయన, ఆ ఇంటిలోనికి వస్తాడు. బ్రదర్, నేను అదే చెప్తున్నాను. ఏ ఫ్యామిలీకైనా, ఏ ఒక విశ్వాసికైనా, ఎవరికైనా కూడా ఇంకొక వ్యక్తిని బట్టి మీ నిర్ణయాలు తీసుకోబాకండి. ఇంకొక సొంత భార్య కావచ్చు, సొంత భర్త కావచ్చు, సొంత బంధువులు కావచ్చు, సొంత పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ యొక్క నిర్ణయం ఎవరు వారి మీద ఆధారం చేసుకోబాకండి. మీ నిర్ణయాల సెంటర్ ఎవరు ఉండాలి? వర్డ్. మీకు ఏదైనా నిర్ణయం కావాలంటే వాక్యం ఏం చెప్తుంది? విశ్వాసులు చెప్తారు, పక్కనుండే వాళ్ళు చెప్తారు, ఏం కాదులే, ఇప్పుడు ఏముంది, ఏం కాదులే అని మీకు చెప్తూ ఉంటారు. అది వాక్యానికి విరుద్ధంగా ఉంది. నువ్వు ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకుంటావో దేవుని నువ్వు ఒక మూలకుండి ప్రభు అంటున్నావు. నువ్వు అక్కడ కాదు ఉండాల్సిన, ఒక మూలకుండి. నువ్వు ఊరికే మాకు ఎట్లుండాలి? నువ్వు ఒక ఇంట్లో ఒక అతిథి లాగా ఉండాలా. కానీ దేవుడు అన్న ప్రవక్త ఒక వర్తమానం బోధించాడు, డోర్ ఇన్ ఏ డోర్. ద్వారములో, అది ద్వారమేనా? మెయిన్ డోరేనా? ఆ ద్వారంలో ఇంకో ద్వారం ఉందా? అదే ద్వారంలో ఈ ద్వారం ఉన్నదా? ప్రవక్త అన్నాడు, ఆ డోర్ నుండి మాత్రమే కాదు ఆయన ఆహ్వానించాల్సింది. నువ్వు ఇక్కడే కూర్చో, ఇదంతా నీది కాదు, నీకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళడానికి వీలేదు, నువ్వు ఇక్కడే కూర్చో, అక్కడ కాదు ఆయన కూర్చోబెట్టాల్సింది. ఇదంతా నీదే ప్రభువా. ప్రవక్త అన్నాడు, నీ హృదయం లోపలికి పిలిస్తే సరిపోదు, నీ తల నుండి అరికాల వరకు ప్రతి డోర్లో ఉన్న గదులను చూపించాలి. నీ తల అనే గది ఒకటి ఉంటుంది తెలుసు కదా. ప్రవక్త అన్నాడు, పాపము ద్వారము దగ్గర, బైబిల్ చెప్తున్నది, పాపం ఎక్కడ నిలబడి ఉన్నది? ఆ ద్వారం ఏంటో తెలుసా? మైండ్.
ఇదే ద్వారము. పాపం ఎక్కడ నిలబడి ఉన్నదంట? మైండ్ దగ్గర నిలబడి ఉన్నది. ఇక్కడ ఎక్కడైతే డోర్ తెరవబడుతుందో ఆ యొక్క పాపం ఎక్కడికి వెళ్తుంది తెలుసా? హృదయంలోకి వెళ్తుంది. ప్రవక్త అన్నాడు, డోర్ హృదయమునకు, ద మైండ్ ఇస్ ద డోర్ ఫర్ ఎ సోల్. హృదయమునకు ద్వారమే మనసు. నీ కంటి ద్వారా, నీ చెవి ద్వారా అన్ని విధానాల్లో లోపల దూరిపోయి తల దగ్గరికి వెళ్తాయి. మీకు అర్థమైందా? తల దగ్గరికి వెళ్ళినప్పుడు గొప్ప యుద్ధం జరుగుతుంది. ప్రవక్త ఎక్కడన్నాడు? గొప్ప యుద్ధము. యుద్ధ భూమి ఏమై ఉన్నాడు? మనస్సు. చెప్పారా యుద్ధ భూమి మనస్సు అని? మొట్టమొదటి యుద్ధ రంగం ఏది? పరలోకం. ఆ తర్వాత యుద్ధ రంగం ఏంటి? మనస్సు. ఆ తర్వాత మూడవ యుద్ధ రంగం ఎక్కడ జరగబోతున్నా? అర్మగిద్దోను యుద్ధంలో. కానీ ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నారు? ప్రతి స్థలంలో కూడా మానవుని యొక్క మనసులో యుద్ధం జరుగుతున్నది. ఎవరెవరికి? లూసిఫర్కి, మీకాయల్కి మధ్యలో ఇక్కడ యుద్ధం జరుగుతున్నది. ఈ యుద్ధంలో నువ్వు ఓడిపోయావు అంటే పాపం యొక్క డోర్ తెరవబడుతుంది. నీ డోర్ తెరిచినప్పుడు ఆ పాపం లోపలికి వెళ్ళి లోపల ఏం చేస్తుంది? గర్భం ధరిస్తుంది. బెడ్డింగ్ గ్రౌండ్. ఇది బెడ్ అన్నాడు, ఇది పరుపు. ఈ పరుపు లోపలికి ఏమెళ్తుంది? ఆ దయ్యపు యొక్క విత్తనము, జన్యువు లోపలికి వెళ్ళి గర్భం ధరిస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే గర్భం ధరిస్తుందో వెంటనే క్రియలు ఉత్పత్తి అవుతాయి, పిల్లలు బయటికి వస్తారు. నీకు అర్థమవుతుంది ఎంత అద్భుతంగా ఉన్నది ఇది? లోపలికి ఇదేంటో తెలుసా? కన్సిమ్. ఇది ఒక వూంబ్, ఇది ఒక గర్భము, గర్భధారణ చెందే ఒక వూంబ్ ఇది. నీ ఒక ఆలోచనలు అన్నీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు యుద్ధం జరిగి ఇక్కడ ఓడిపోయాయి అనుకో, దేవుని వాక్యం ఓడిపోయింది అనుకో, నువ్వు పక్కన పెట్టావనుకో, ఒక మూలకేసావనుకో, ఇది లోపలికి వెళ్ళిపోయి గర్భం ధరించి వెంటనే చెప్తున్నాను చూడండి, నీ క్రియలన్నీ కూడా వాక్యానికి విరోధంగా వస్తాయి. పిల్లలు గర్భం ధరించి అదంటాను. ఇదే హృదయంలో క్రీస్తున్నట్లయితే ప్రతి దాన్ని తోసివేస్తుంటాడు. ఇక్కడున్న క్రీస్తు ఏం చేస్తుంటాడు తెలుసా? నియంత్రిస్తూ ఉంటాడు ఏ విధానం రావాలనో. ఇక్కడ సంథింగ్ మీ అందరికి అర్థమవుతున్నది. ఆది నుండి చూడండి దేవుని యొక్క మనసులో ప్లాన్, ప్రణాళిక మధ్యలో సెంటర్. నేను మధ్యలో ఉండాలనుకుంటున్నాను వారి మధ్యలో. ఆ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకొని, బ్రదర్ మందసం ఏదో కాదు, దేవుని యొక్క సన్నిధికి గుర్తయి ఉన్నది. దేవుని యొక్క సన్నిధికి గుర్తు, ఒక సింబల్ అది. ఆ యొక్క మందసం ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉన్నాడని అర్థం. దేవుడు ఎక్కడ ఉంటాడు? కెరూబుల మధ్యలో ఉండి మాట్లాడతానన్నాడు. దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారము నడుమను, ఎక్కడెక్కడెక్కడ? గుడారము నడుమ, మిడిల్, మధ్యలో దాన్ని ఉంచి దేవుడి సన్నిధిని దహన బలులను, సమాధాన బలులను అర్పించురి. ఆయన లోపలికి వచ్చిన తర్వాత ఏం చేయాలండి? దానికోసము ఏం చేయాలి? మొత్తం దానికోసము వెంటనే ఏం జరుగుతున్నది? అక్కడ ఉంచి దేవుని సన్నిధిని ఏం చేస్తున్నాడు? దహన బలులు. దహన బలంగా బర్న్ట్ ఆఫరింగ్. ఆ తర్వాత సమాధానార్థ బలి, పీస్ ఆఫరింగ్. పీస్ ఆఫరింగ్ ఎవరు? క్రైస్ట్. మొత్తం 5 అర్పణలు ఉన్నాయి. దహన బలి, సమాధానార్థ బలి, నైవేద్యము, వింటున్నారా? ఆ తర్వాత పాప పరిహారార్థ బలి, ఆ తర్వాత అపరాధ పరిహారార్థ బలి. మొత్తం 5 బలులు బైబిల్లో ఉన్నాయి. ఈ 5 బలులు ఏ బలిని సూచిస్తున్నది? క్రీస్తు అను సిలువలో ఆ ఒక్కగాను ఒక బలిని ఈ 5 బలులు సూచించున్నవి. దీంట్లో సమాధానార్థ బలి, దహన బలి, నైవేద్యం ఇవన్నీ కూడా దేవునికి యెహోవాకు ఇంపైన సువాసన తీసుకొచ్చే హోమమై ఉన్నవి ఇవి. కానీ ఈ 2 అటువంటివి కావి. ఇవన్నీ పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఇవి ఇంపైన సువాసన కాదండి. ఎందుకంటే ఈ మూడిట్లోనూ ఒకటి జరుగుతున్నది, ఒక కార్యం జరుగుతున్నది. ఇక్కడ ఏ బలులు అని చెప్పారు? ఇక్కడ దహన బలి, ఆ తర్వాత సమాధానార్థ బలి. సమాధానార్థ బలి అంటే ఏదో కాదు కానీ దేవునికి మానవునికి మధ్యలో సమాధానాన్ని తీసుకొచ్చే బలి. ఇంతకుముందు నేను వివరించాను దాని గురించి, సమాధానార్థ బలి గురించి. ఆ తర్వాత దహన బలి అనగా ఏం చేయాలంటే, ఏదైతే చంపబడి ఉంటుందో ఆ యొక్క పశువు, దాని యొక్క తలయు, కాళ్ళు, చేతులు, మొత్తం దాని యొక్క అంతరింద్రియములు, లోపల ఉన్న అవయవాలు అన్నిటినీ తీసుకుని వెళ్ళి అగ్నిలో దహించాలి. ఎప్పుడైతే ఆ సువాసన పైకి వెళ్తుందో దేవునికి ఇంపైన, యెహోవాకు ముక్కు రంధ్రములలో ఇంపైన సువాసన. మీకు అర్థమైనదా? యెహోవా యొక్క ముక్కు రంధ్రములలో ఇంపైన సువాసన అది వచ్చినప్పుడు దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. క్రీస్తు అర్పణ అయ్యున్నాడు. చెప్పాను కదా, ప్రతిదీ అర్పణ అయ్యున్నాడు. దేవుడు తన తలను బలిపీఠం మీద పెట్టాడు, తన కాళ్ళను బలిపీఠం మీద పెట్టాడు. నేను నా తండ్రి పని మీద వచ్చాను. తన సొంతం ప్రతిదీ కూడా, తన దగ్గర ఉన్న ప్రతిదాన్ని కూడా బలిపీఠం మీద పెట్టి దహించాడు. దహించడం వల్ల ఆ సువాసన ఎక్కడికి వెళ్ళింది తెలుసా? తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడు? ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన
అద్భుతంగా లేదా అది? ఈయన నా ప్రియమైన కుమారుడు. ఏమవుతున్నది అక్కడ? మొత్తం అవయవాలని దహించబడి ఆ ఇంపైన సువాసన ఎదుగు వెళ్ళినప్పుడు ఆయన పీల్చి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నది నాకు. అంటే ఈ అర్పణ ఈరోజు మనం కూడా తల ఏంటో కాదు మన ఆలోచనలు, కాళ్ళు ఏంటో కాదు మన నడక, మన అంతరింద్రియం లేదో కాదు మన ఎమోషన్స్, కోపము, ద్వేషము, ఆప్యాయతలు అన్నీ కూడా విరోధమైనదంతా కూడా మన చేతులు ఏదో కాదు మన చేతి పని సమస్తం దేవునికి ఏం చేయాలా? బలిపీఠం మీద పెట్టి కాల్చాలా. క్రీస్తు అలానే కాల్చబడ్డాడు, అలానే దహించబడ్డాడు. తన లైఫ్ అంతా కలిపి దహన బలి, అంతేనా? ఆయన లైఫ్ అంతా దహన బలి. సిలువలో గార్చిందేమో పాప పరిహారార్థ బలి, సిలువలో చనిపోయిందేమో అపరాధ పరిహారార్థ బలి, అంతేనా? అవన్నీ దానికి సాదృశ్యమే. తన లైఫ్ అంతా కలిపి దహన బలి, ఆయన లైఫ్ అంతా కలిపి. ఆ తర్వాత నైవేద్యం కూడా ఇంకోటి ఉన్నదండి, మీల్ ఆఫరింగ్. అది ఎవరు అర్పించారు? మీల్ ఆఫరింగ్, నైవేద్యము. సారేపతు విధవరాలు తెచ్చింది అర్పణ ఏలియా యొద్దకు. ఏం తెచ్చింది? రొట్టెను, నూనెను, అప్పమ్మని తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చినది? ఏలియాకి ఇచ్చిన. అది ఏమైనా మీల్ ఆఫరింగ్, భోజన సమర్పణ, నైవేద్యము, యెహోవాకు పెట్టే నైవేద్యము. ఆ రొట్టె ఏమని చెప్పాడు ప్రవక్త? ఆయన శరీరము, అది వాక్యమై ఉన్నది. ఆ నూనె ఏమై ఉన్నది? అది పరిశుద్ధాత్మై ఉన్నది. అదంతా కలపబడి, చూడండి ఇవన్నీ కూడా నేను టైం ఎక్కువ స్పెండ్ చేయకూడలేదు, నేను ముందుకు వెళ్ళిపోతాను, నేను సమయం అయిపోతాను. మీకు అర్థమవుతున్నదా? ఏం అర్పించాలి ఇక్కడ? దహన బలులు, సమాధానార్థ బలులు అర్పించింది. దహన బలులను, సమాధాన బలులను ఆల్రెడీ ఇప్పుడు ఏం తెచ్చారండి? అక్కడ ఉంచేశాడు. ఆల్రెడీ మందసాన్ని తెచ్చి అక్కడ ఉంచిన తర్వాత వెంటనే ఏం జరుగుతున్నది? అర్పణలు జరుగుతున్నాయి. అర్పణ జరిగిన తర్వాత దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి. నా టెల్ మీ, ఈ ఫ్యామిలీలో ఇప్పుడు మనం కూర్చుని ఉండగా ఇప్పుడు ఆ యొక్క మందసము వాక్యము పునరుద్ధరించబడిందా? మన మధ్యలో ఆ మందసం ఉన్నదా? సరైన స్థలంలోకి రావాలా. ఆ యొక్క ఫారసీ పరిసేవుడు చేసినట్లు చేయబాకండి. ఆహ్వానించాడే కానీ ఒక మూల కూర్చోబెట్టాడు, మర్యాద ఇవ్వలేదు. కానీ ఆయన మర్యాదించుటకు ఒక స్త్రీ వస్తున్నది, అల్ల బ్యాక్స్టర్ బాక్స్, ఏనది? సుగంధ అత్తరు, విలువైన అత్తరుని తీసుకొని వచ్చి ఆమె అక్కడ పోస్తున్నది. ఆయన వెంటనే అన్నాడు, పరిసేయుడా సీమోను, నేను ఇంతవరకు నేను మీ ఇంట్లోనే కూర్చున్నాను, నాకేమీ మర్యాద చేయలేదు, కానీ నీ నీళ్ళు ఇవ్వలేదు, నాకేం చేయలేదు. కానీ ఈ స్త్రీ చూడు, వచ్చినప్పటి నుండి తన కన్నీళ్లతో నా పాదములు గడుగుతున్నది. ఆమెకేమో ఈయన సెంటర్, ఆమెకేమో ఈయన మధ్యలో ఉన్నాడు. వీళ్ళందరికీ, సంఘశాఖలందరికీ కూడా ఒక మూలగా పెట్టేశాడు. కానీ ఈ ఇంట్లో ఆయన ఆహ్వానించినప్పుడు, నీ బంధువులతో ఎక్కువ మైండ్ పెట్టుకోబాకండి, ఇక్కడ ఎవరు వచ్చారు, ఏం చేయాలా, ఎట్లా చేయాలా, దాని మైండ్ పెట్టుకోబాకండి. ఆయన సెంటర్, ఆయన వచ్చాడు కదా, ఇప్పుడు ఆయనకి ఏం చేద్దాం, ఎలా మనం ఆయన మర్యాద ఇద్దాం. ఇప్పుడు వచ్చాడండి, నువ్వు ఇన్వైట్ చేసావా లేదా? ఈయన కేవలం మనల్ని మాత్రమే కాదు ఇన్వైట్ చేసింది. ఎవరు? రవి ప్రకాష్ బ్రదర్. మనల్ని మాత్రమే కాదు ఇన్వైట్ చేసినది. ఎవరిని ఇన్వైట్ చేశారు? మొదట దేవుని ఇన్వైట్ చేశాడు. ఆయన మనకంటే మనమేమో కొంచెం లేట్గా 11 ఎప్పుడు స్టార్ట్ చేసాం, కానీ ఎప్పుడు నుండి ఉన్నాడు ఆయన? స్టార్టింగ్ నుండి ఆయన ఉన్నాడు. ఇక్కడ నుండి వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఒక ఆరాధన అన్నప్పుడు అన్నిటికంటే ఎక్కువ విలువ ఆరాధన ఎలా జరుగుతున్నది, ఎలా చేయాలా, మనం ఎలా దాన్ని నడిపించాలా, ఇది ఎలా చేయాలా, అంతేగాని వేరే పనుల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఆయన అవమానపరచకూడదు. మనం మీకు అర్థమవుతున్నా ఏం మాట్లాడుతున్నాను? ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, సెంటర్లో ఉన్నాడు. లవోదిక సంఘకాలం ఏం చేసింది? ఆయనను బయటికి త్రోసి వేసినది. కానీ ఈరోజు మనం ఆయన ఆహ్వానించే మధ్యలోకి వచ్చినాడు. ఇక్కడ కూడా మనసం ఎక్కడికి వచ్చింది? నడుమకు వచ్చినది. దావీదు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? దావీదు ఆశ తీరింది. ఇప్పుడు దావీదు యొక్క కోరిక ఆశ తీరింది. ఇప్పుడు అంతకుముందే మీరు విన్నారా? అంతకుముందు ఒకసారి తీసుకొస్తున్నాడు, దీనికి ముందు ఒకసారి తీసుకొని వస్తున్నాడు. ఎక్కడ తీసుకొస్తున్నాడు? ఎద్దల బండి మీద పెట్టి ఇద్దరిని పెట్టుకొని తీసుకొని వస్తున్నాడు. బాగా ఎగురుతున్నాడు, బాగా అంత కరెక్ట్గా ఉంది, అంతా చేస్తున్నాడని. కానీ అతని యొక్క ఆరాధన సర్వీస్ క్రమంగా లేదు అక్కడ. ఎప్పుడైతే అది ఒరిగినదో, వింటున్నారా? ఎప్పుడైతే అది ఒరిగినదో ఆ మందసం పడడం వల్ల వెళ్ళి దాన్ని పట్టుకుంటున్నాడు. పట్టుకున్న అప్పటికప్పుడే చనిపోతున్నాడు. అంత సంతోషంగా నేను ఇంత ఏర్పాటు చేస్తే ఈ ఆరాధన సర్వీస్కి ఇలాంటి కార్యం జరిగిందేమని కోపంతో కొంచెం నిరుత్సాహ చెందాడు, కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. అప్పుడు దేవుడు ఒక మర్మం జరుగుతున్నాడు. నువ్వు మందసాన్ని ఎలా మోయాలి దావీదు? బండి మీద మోయమని చెప్పానా, లేకపోతే లేవీల భుజముల మీద మోయమని చెప్పానా? ఎలా మోయమని చెప్పాను నేను? నా క్రమం ఏంటి? నా వాక్య విధానం ఏంటి?
ఆరాధన ఎలా జరగాలి, ఎలా తీసుకురావాలి? నువ్వు బండి మీద కాదు, కొత్త బండి మీద కాదు, లేవీల భుజముల మీద. ఈ వాక్యం ఎవరి మీద వెళ్ళాలి? లేవీల భుజం మీద వెళ్ళాలా? ఎవరు మోసుకొని వెళ్ళాలా? దీన్ని ఎవరు పడితే వాళ్ళు మోసేదానికి లేదు. దీన్ని నేను మోస్తాను, నేను తీసుకెళ్తానంటే కుదరదు ఇక్కడ. ఆయన ఏమన్నాడు? ఆయన ఉజ్జా చేయి పెడితే అయిపోయి చనిపోయాడు. అక్కడ తీర్పు వచ్చినది వెంటనే. కానీ దావీదు ఇప్పుడు నేర్చుకో, ఇప్పుడు తెలుసుకో, ఇప్పుడు తెచ్చుకో. అప్పుడు నెక్స్ట్ టైం వెంటనే ఇప్పుడు నేను చదివించిన లేఖనం ఇప్పుడు ఎలా తీసుకొస్తున్నాడు తెలుసా? బండి మీద తేవడం లేదు, లేవీల భుజం మీద మోసుకొని ఇప్పుడు వస్తున్నాడు. బ్రదర్, మనం తప్పు చేసినప్పుడు దాన్ని దేవుడు కరెక్ట్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే, ఓ ఇదా ఇలానా ఇలా వెళ్ళాలనా అని దాన్ని తెలుసుకొని నెక్స్ట్ టైం అది జరగకుండా చూడాలి. ఏమా మీకు అర్థమవుతున్నా ఏం మాట్లాడుతున్నాను? ఏమాన్ బండిని తీసుకొని వస్తున్నాడు. మొత్తము ఆ యొక్క అది చనిపోయి ఆ యొక్క మొత్తము కార్యం అంతా కూడా డిసప్పాయింట్ అయిపోయాడు. మొత్తం అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చున్నాడు. మళ్ళీ అర్థమైన దేవుడు మరణం తెరిచాడు. ఇప్పుడు ఎలా తీసుకొస్తున్నాడు అంటే మళ్ళీ లేవీల భుజం మీద తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాడు? కరెక్ట్గా గుడార మధ్యలో, ప్రజల మధ్యలోకి తీసుకొచ్చి పెట్టాడు. ఏమాన్. ఆ తర్వాత కింద చూసుకుంటూ వెళ్దాం. ఇజ్రాయెల్ మరియు ఎక్కడది? 2వ వచనంలో ఉన్నది కదా, 3. ఏం చేశాడు? ఇదంతా అయిన తర్వాత జనులను దీవించాడు, ఆశీర్వదించాడు. గాడ్ బ్లెస్ మై పీపుల్, గాడ్ బ్లెస్ యూ. మీరు ఇంట్లోనే కూర్చోలేదు కానీ దేవుని మందిరానికి వచ్చారు. మీరంతా కూడా దేవుని మందిరాన్ని మీరు సాగనంపారు. మీరు దేవుని యొక్క మందిరం కొరకు మీరు రెస్పెక్ట్ ఇచ్చారు. ఆయన పునరుద్ధరించబడుతుంటే వాక్యం లోపలికి వస్తుంటే మీరు దాన్ని చూడడానికి, దాన్ని గమనించడానికి, దాన్ని మీరు వినడానికి మీరందరూ వచ్చారని దావీదు ఏం చేస్తున్నాడు? గాడ్ బ్లెస్ యూ చెప్తున్నాడు. ఈరోజు నేను వర్తమానం అయిపోయిన తర్వాత నేనేం చెప్తాను? నేను మీకు గాడ్ బ్లెస్ యూ. మీరు చాలా హ్యాపీగా ఇక్కడికి వచ్చారు. గాడ్ బ్లెస్ యూ. దీవించి ఏ నామమున? యెహోవా నామమున జనులను దీవించి, పురుషులకేమి స్త్రీలకేమి ఇజ్రాయెల్ అందరిలో ఒక్కొక్కరికి ఉన్నదా భోజనం రెడీ చేశారా? ఏంటి? ఒక రొట్టెను, ఒక భక్ష్యమును, ఒక ద్రాక్ష పండ్ల ఆడను పంచి పెట్టాను. ఒక్కొక్కరికి ఆహారం వడ్డించడం మొదలు పెట్టారు. దేవుని మందిరంకి వచ్చిన తర్వాత మీరు వెళ్ళకూడదు అనేసి రొట్టెను ఉన్నదా? ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? ఆయన మందిరంలోకి వచ్చినాం, మనం ఆనందించాము. ఇప్పుడు వాక్యం మన మధ్యలోకి వచ్చినదని దేవుడు ఎప్పుడైతే దాన్ని రెస్పెక్ట్ ఇస్తావో, దేవుడు దాన్ని ఎప్పుడైతే నువ్వు విలువిస్తావో, దేవుడికి ఏం తక్కువ చేయడు. నీ లైఫ్లో కూడా, నీ కుటుంబంలో కూడా దేవుని వాక్యం మధ్యలో పెట్టు. దేవుడు నీకు వెంటనే ఏం చేస్తా తెలుసా? రొట్టెని తీసుకొని వచ్చిస్తాడు, ద్రాక్ష పండ్లను తీసుకొని వస్తాడు. ఈ చిన్న మాంసపు ముక్కను పట్టుకో. వారందరికి ఏమేమి ఇచ్చాడు అక్కడ? రొట్టెను, భక్ష్యములు, కొంచెం మాంసం కొంచెం ఇచ్చి తినండి. ద్రాక్ష పండ్ల గెల ఒక్కొక్కరికి ఒక్కొక్క గెల ఇచ్చి తినండి. ఓ బ్రదర్, అద్భుతంగా లేదా ఇదంతా కూడా? మరియు అతను యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇజ్రాయెల్ దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకు. నేను ఈ వర్డ్ ఏంటో అనుకుంటున్నానండి, ఈ వర్డ్ ఏదో అనుకుంటున్నాను. వందించుటకును, ఈ మాట పట్టుకోండి, ఇది అద్భుతమైన మాట. వందించుటకును, ఆయనకు స్తోత్రం చెల్లించుటకును లేవీయుల్లో కొందరిని నియమించాను. ఇక్కడ ఏమేమి జరుగుతున్నదో తెలుసా? యెహోవాను ప్రసిద్ధి చేయుటకు, వందించుటకు, ఆ తర్వాత స్తోత్రం చెల్లించుటకు. కానీ ఇంగ్లీష్లో నాకు అదేందో వందించుటకేమో నాకు అర్థం కాలేదు, ప్రసిద్ధి చేయుటకేమో నాకు అర్థం కాలేదు. కానీ ఇంగ్లీష్లోకి వెళ్తే చాలా బాగుంది, నాకేమో అద్భుతంగా అనిపించింది నాకు. దేవుడు ఎందుకో క్లియర్గా ఇక్కడ ఏం రాయబడిందో దాని ప్రకారం నడిపిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది ఇప్పుడే. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? అపాయింటెడ్ సర్టెన్ ఆఫ్ లీవైట్స్ టు మినిస్టర్ బిఫోర్ ద ఆర్క్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందసం ఎదుట ఎవరు నిలబెట్టాడు? లేవీయులను అక్కడ సేవ చేయడం కొరకు నిలబెట్టాడు. ఇక్కడ ఎవరండి? నేను లేవీయుడు, సేవకుడు లేవీయుడు. ఎక్కడ దేని ముందర సేవ చేస్తున్నాం మనము? మందసం, వాక్యం ముందర నేను సేవ చేయడానికి పెడుతున్నాను అనమాట. వెంటనే అండ్ టు రికార్డ్ అవుతుందా ఇప్పుడు? అది అంటే ఆ కాలంలో ఇంత టెక్నాలజీ లేదండి అక్కడ. కానీ అక్కడ ఎవరు ఉండేవాళ్ళు అంటే స్క్రైబ్స్ ఉండేవాళ్ళు, రికార్డ్ చేసేవాళ్ళు, రాసేవాళ్ళు, కూర్చొని ఏం జరుగుతున్నదో మొత్తం రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతున్నదో ఇక్కడ రికార్డు కూడా అదే జరుగుతున్నది. ఇక్కడ రాయాల్సిన పని లేదు, కానీ రికార్డ్ అవుతున్నది మొత్తం. అది అదొక సాక్ష్యంగా అది ఉండబోతున్నది. అది వెంటనే రికార్డ్ తర్వాత ఏమున్నదండి? రికార్డ్ అంటూ థ్యాంక్. ఏం చేస్తున్నాడుగా? కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. అంటూ థ్యాంక్ అండ్ ప్రైజ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ యొక్క దేవుడైన యెహోవాను ప్రైజ్, స్తుతించడం మరియు
కృతజ్ఞతలు తెలియజేయడం. ఎప్పుడండి? పునరుద్ధరణ తరువాత. వాక్యం లోపలికి వచ్చిన తరువాత ఇప్పుడు ఇంటిలో ఏం జరుగుతుందో తెలుసా? ఇదంతా జరుగుతుంది. వాక్యం వచ్చిందా లోపలికి? వాక్యం స్వస్థత అని కూడా చెప్తున్నాను. ఈ ఫ్యామిలీలోకి స్వస్థత వచ్చింది. మన లైఫ్లోనికి ఆశీర్వాదాలు వస్తుంటాయి. మన లైఫ్లోనికి స్వస్థతలు, ఆశీర్వాదాలు అన్నీ వచ్చినప్పుడు అది ఏంటంటే వాక్యం యొక్క పునరుద్ధరణ. దేవుడు మన మధ్యలోకి వచ్చుట. దేవుడు లేకపోతే మనల్ని ఎవరు దీవిస్తారండి? దేవుడు లేకపోతే మనల్ని ఎవరు స్వస్థపరుస్తారు? స్వస్థత అన్ని యెహోవా ఎదురును వస్తున్నది. వెంటనే ఏం జరుగుతున్నది? అక్కడ ఆరాధన కూటం జరిగింది. ఆరాధన కూటంలో ఎవరున్నాకరా? లేవీయులు మందసం ఎదురున నిలబడి సేవ చేస్తున్నారు. కానీ అలానే ఏం జరుగుతున్నది? అక్కడ ఇక రికార్డింగ్ ఒకటి ఉన్నది. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? ఇక్కడ మనము థ్యాంక్ చెప్తున్నాం, ప్రైజ్ చేస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం, థ్యాంక్ యూ చెప్తున్నాం మనము. ఆమేన్. 5వ వచనం, వారిలో ఆసాపు అధిపతి జకరియా, అతని తరువాతి వాడు యెహీయేలు, షెమిరామోతు, యెహీయేలు, మత్తిత్య, ఎలియాబు, బెనాయా, ఒబేదెదోము. ఇక్కడ ఈ పేర్లు కాకుండా మీ పేర్లు పెట్టుకోనండి. ఈ పేర్లు కాకుండా అక్కడ ఎవరెవరు ఉన్నారో ఆ పేర్లు కాకుండా ఇప్పుడు నేను కూడా చెప్తాను. బ్రదర్ గిద్యోన్, బ్రదర్ టైటస్, బ్రదర్ యోవనా, బ్రదర్ రవి ప్రకాష్ గారు, బ్రదర్ సహోదరుడు బ్రదర్ ఇజ్రాయెల్ గారు, మరి ఇంకా ఉన్నారు చాలామంది. చూడండి ఎవరెవరు ఉన్నారు అక్కడ. పాస్టర్ లేవీయుడు. ఆమేన్. యెహీయేలు అనువారు స్వర మండలములను, సితారాలను వాయించుటకై నియమింపబడి. ఇక్కడ ఉన్నారా సితారాలు వాయించే వాళ్ళు? ఇతను మన క్లాప్స్ కొట్టేవాళ్ళు కూడా. ఇదేమైనా ఇదే కల్చర్ కొట్టేది. ఓ బ్రదర్, అద్భుతంగా లేదా ఇది? ఇక్కడ అదంతా అదేనా జరుగుతున్నది అందరు కలిసి. ఇంకా కంజర్లు ఉంటే కంజర్లు కొట్టే వాళ్ళు కూడా వింటారు. ఇక్కడ తంబురాలు కొట్టేవాళ్ళు ఇది కూడా వింటారు. తంబురాలు కొట్టే వాళ్ళు కూడా వింటారు. అందరు ఇక్కడే ఉన్నారు. ఆరాధన చేసేవాళ్ళు, సంగీతం పాడేవాళ్ళు. సంగీతం పాడేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆమేన్. ఏ సంగీతాలు అండి? వర్తమాన సంగీతాలు. వర్తమాన సంగీతాలు. మనం లూథర్ కాలంలో వాళ్ళు పాడిన పాత పాటలు లేకపోతే ఉంటాయి కదా ఎస్ అన్న గారు, పాతకాలం పాటలు అవి కాదండి. అది ఆ కాలం సంబంధించింది. ఎవరికి అవి అవసరమో తెలుసా? నీతికరణ, శుద్ధీకరణ ఉంటారు చూసినారా? ఇంకా లోపల నమ్మని వాళ్ళు అప్పుడప్పుడే లోపలికి వస్తున్న వారికి ఆ పాటలు బాగుంటాయి. కానీ ఆల్రెడీ ఇప్పుడు పరిశుద్ధాత్మ బ్యాప్టిజం పొందిన వారికి ఈ కాలం ఈ గడి గురించిన వర్తమాన పాటలు. అందుకే ఈ ఆత్మ సంబంధమైన పాటలు, ఈ కాలం యొక్క పాటలు అవి మనం ఎవరి కోసం ఈ పాటలన్నీ కూడా? పరిశుద్ధాత్మ బ్యాప్టిజం పొందిన వారికి. నీతికరణ, శుద్ధీకరణలో ఉన్నప్పుడు యెహోవా నన్ను ప్రేమించుచున్నా అంటే ఓకే, బాగానే ఉన్నది. కానీ ఇప్పుడు మనం పాడే పాటలు ఏంది? నేను రూపాంతరం చెందబోతున్నాను, నేను మహిమపరచబడబోతున్నాను, నేను ఎత్తబడిలోకి వెళ్ళబోతున్నాను, బలిష్ఠమైన దూత నా కొరకు వచ్చాడు, ముద్రలను తెరిచాడు. ఈ పాటలు మనకుంటాయి. అంతేనా? ఈ పాటలు మనకున్నాయి. మన గడి యొక్క పాటలు అవి. ఏమని వీరు ఏ పాటలు పాడుతున్నారు? ఆ గడి యొక్క పాటలు వాళ్ళు పాడుతున్నారు. ఆసాపు తాళములను వాయించువాడు. ఎంతమంది తాళాలు ఉన్నాయి ఇక్కడ? చేతులు తాళాలు కొడుతున్నారు. తాళం వాయించువారు. బెనాయా, యెహజీయేలు అను యాజకులు ఎప్పుడును దేవుని నిబంధన మందసం ఎదుట బూరలు ఊదువారు. ఓమా, ఎలాంటి ఆరాధన అండి? ప్రతి సండే, ప్రతి ఆరాధన, ప్రతి కుటుంబ ప్రార్థన ఇలానే ఉండాలి. ఇళ్లలో ఉండబాకండి. పిలిచినా పిలవపైన వచ్చేయండి. నేను అది చెప్తున్నాను. నేను బ్రదర్ ఇట్లా నో సార్, నేనేమంటున్నా వాక్యం ఇంపార్టెంట్. బ్రదర్ నువ్వు నాకు ఆహారం పెట్టకపోయినా పర్లేదు, నాకు వాక్యం కావాలి. నేను దానికోసం నేను రాలేదు, నేను దేనికోసం నేను రాలేదు. మనసుంటే రావాలని ఉంటే వస్తుంది. ఏం పోతాం, ఆడేముంటుంది, ఆడ ఏం చేస్తారు మొత్తం అదంతా మన పని మనకు ఉంటుంది. ఏమండి, మనసు ఉంటే మార్గం ఉంటుంది అనే సామెత. నీకు మైండ్లో దేవుని యొక్క వాక్యం ఎదుగు వెళ్ళాలి. దేవుని మందసం వచ్చేటప్పుడు, ఆ మందసం అలా వచ్చేటప్పుడు నా కన్నులారా నేను దాన్ని చూడాలి. అందరూ కలిసి పాడుతున్నప్పుడు. అందుకే డ్రమ్ము కొట్టాలని అనిపిస్తే వచ్చేస్తుంది. ఎట్లా అన్నీ వచ్చేస్తాయి. అర్థమైనదా? డ్రమ్ము నేను అడిగినప్పుడు ఏమన్నాడంటే అది పనిచేయదన్నాడు. కానీ పనిచేసిందిగా. నీకు అర్థమైనదా? పనిచేసిన ట్రై చేస్తే అది వస్తే అది ఎలాగైనా తీసుకురావాలి, ఎలాగైనా కట్టాలి. మీకు అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. నేను అదే చెప్తున్నాను. నేను వాక్యం కొరకు ఎంతో దూరమైన పరిగెత్తాను. ఆమేన్. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికి వాడిని, బంధువుల చేతికి దాన్ని అప్పగించను.
ఏం చేశాడండి ఇక్కడ దావీదు వెంటనే ఒక కీర్తన రాశాడు కూర్చొని. ఇప్పుడు ఏం చేయాలా? ఈ పాటను తీసుకొని ఎవరికి ఇచ్చాడు? పాటలు పాడేవారికి ఇచ్చాడు. ఈ పాటను ఇప్పుడు పాడండి. ఏం రాశాడు అక్కడ? కీర్తనకారుడు వెంటనే ఆ అనుభవపూర్వకంగా రాశాడు. అట్లే వెంటనే దాన్ని తీసుకొని వచ్చి ప్రజల యొద్దకు ఇచ్చినప్పుడు వెంటనే దాన్ని పాడడం మొదలుపెట్టారు. దాని తాళము, దాని యొక్క కీర్తనలు. మీకు తెలుసా, ఎంతమంది తెలుసు, ఎజ్రా కాలంలో కూడా వారందరూ బబులోను నుండి బయటికి పునరుద్ధరించబడినప్పుడు, పునరుద్ధరణ జరిగినప్పుడు అందరు ఎక్కడికి వెళ్ళారు? మొట్టమొదటిగా దేవాలయంకి వెళ్ళారు. మందసం వెళ్ళి తన భర్త ఒక్కొక్క భర్త తన భార్యను మీద దగ్గర చేర్చి పెట్టుకొని పిల్లల్ని పక్కన పెట్టుకున్నారు. ఒక్కొక్క ఫ్యామిలీ ఆ మందసం అంతా కూడా నిలబెట్టుకొని మొత్తం అట్లా కూర్చొని అక్కడ ఏం చేస్తున్నా, యాజకుడు గ్రంథంను తెరిచాడు. వాక్యంను పలుకుతూ ఉండగా వీళ్ళందరూ కూడా అక్కడే నిలబడుకోనండి, కూర్చొని కాదు, నిలబడుకొని అయిపోయేంత వరకు ఆ దేవాలయంలో నిలబడుకొని ఫ్యామిలీస్గా కుటుంబాలుగా దాన్ని వింటూ ఉన్నప్పుడు ఆ రాయబడుతున్నది, వారి కళ్ళల్లో కన్నీళ్లు గారాయి, వారు ఏడ్చారు, వారి యొక్క హృదయం దుఃఖంతో నిండిపోయినది. ఓహో దేవా, మేము ఒకప్పుడు ఎలాగున్నా, దేవుడు నువ్వు నన్ను పునరుద్ధరించావు, నన్ను పైకి లేపుతున్నా అని కళ్ళల్లో నీళ్లు వచ్చేటప్పుడు వెంటనే చూడండి అక్కడ ఉన్న కొంతమంది యాజకులను వెంటనే యాజకుడు అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కొంతమంది పంపించారు, వెళ్ళండి ఇప్పుడు ప్రజల లోపలికి వెళ్ళండి. కొంతమంది మనుషులు లోపల పంపించాడు, వెళ్ళండి ప్రజల లోపలికి వెళ్ళి, కొంతమందికి అర్థం కాకుండా ఉంటుందేమో, వెళ్ళండి లేఖనాలు తీసుకొని వారి యుద్ధకు వెళ్ళు, ఒక్కొక్కరి ఫ్యామిలీ యుద్ధకు వెళ్ళి, నీకు ఇది అర్థమైందా, అడేం చెప్పబడిందో నీకు ఇది అర్థమైనదా? ఇంటికి వెళ్ళండి, మీరు ఇంటికి వెళ్ళి ఇంట్లో కూర్చొని ఏం చెప్పబడిందో ఆదివారం మీకు అర్థమైందా? దేవుడు నీ ద్వారా నీ కుటుంబాన్ని బోధించవచ్చేమో. ఒక మనిషి పరిశుద్ధాత్మ నీ లోపలికి వెళ్ళి నీకు ఇది ఈ వారం ఏం చెప్పబడిందో నీకు అర్థమైందా అని లేఖనాలు తీసి మళ్ళీ దాన్ని వివరించడం అది చేశారండి అక్కడ ఎజ్రా కాలంలో. నేను టైం లేదు కాబట్టి నేను చదివించలేను. నేను అక్కడ ఎలా జరిగినదో వాళ్ళందరినీ వారు ఆదరించారు, ఓదార్చారు. అది ఏం కాదు, మన యొక్క దుఃఖము అంతా వెళ్ళిపోయినది. దేవుడు మనం పునరుద్ధరించాడు, మనం రెస్టోర్ చేశాడు. ఇదో మన భూమిలోకి మనం వచ్చాం, మన స్వాస్థ్యంలోకి మనం వచ్చాం, ఏడవబాకండి మీరు. ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళికని ఆయన లేఖనాలను బట్టి చూపించాడు. సై ఓమా. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? పాట పాడి ఆసాపు చేతికి వారి బంధువుల చేతికి దాన్ని అప్పగించాను. ఆ స్తుతి ఏమనగా, పాట ఎంత అద్భుతంగా ఉందో చూద్దాం. ఆ పాట ఎలాగున్నదో. ఈ పాట ఈరోజు పాడిన పాట, అది ఏం పాట? అది మీరు పాడిన పాట కేవలం నమ్ముచున్నాను, అద్భుతమైన పాట, వర్తమాన పాట. అది ఇది అయిపోయిన తర్వాత మరి ఒకసారి అందరూ కలిసి పాడండి ఆ పాటను. అద్భుతమైన పాట అది. కీర్తన ఎలా ఉంది? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. థ్యాంక్ హిమ్. ఆయన కృతజ్ఞత తెలియజేయండి, ఆయన నామమును ప్రకటన చేయండి. గమ్మును కూర్చోబాకండి, మీరు ఎన్నడూ గమ్మును కూర్చోబాకండి. మీకు చేసిన చిన్న మేలైనా ఎవరో ఒకరికి చెప్పండి. దాన్ని ఇది అయిపోతుంది కదా, ఇదంతా అయిపోతుంది కదా, అందరూ బయటికి అట్లా వెళ్తారు కదా, ఇప్పుడు కొంచెం అలా వెళ్తారు, కొంచెం గాలి పీల్చుకొని అలా వెళ్తారు కదా, మీ సహోదరుడు చెప్పండి, ఆ మంచి సహోదరు, ఆ సహోదరుడు చూడు ఎంత అద్భుతమైన సహోదరుడు కదా, ఆ సహోదరి జీవితంలో ఎలాంటి కార్యం చేశాడు చూసారా? ఈ యొక్క సహోదరుని చూడు, ఆ సహోదరుని చూడు దేవుడు మంచి భార్యలను ఇచ్చాడు వాళ్ళకి, చూడు దేవుడు మంచి భర్తలను ఇచ్చాడు వారికి, చూడు వాళ్ళ లైఫ్లో దేవుడు ఎలా కార్యాలు చేశాడో. ఇదేనండి ఆయన నామమును ప్రకటించుట, ఆయన నామం, ఆయన క్రియలను గురించి మాట్లాడుట. అంతేగాని ఎట్టబడితే అట్లా మాట్లాడబాకండి. వెళ్ళండి మంచిగా, సహోదరుడు చూడు, ఆ సహోదరుడు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, ఆ మంచి సహోదరుడు అతను చాలా మంచి పాటలు పాడాడు, నిజంగా దేవుడు చాలా మంచిగా మహిమపరిచాడు, స్తుతించాడు. చూడు వారి గురించి వీరి గురించి ఏం చేయాలి? యెహోవా నామమును ప్రకటన చేయాలి, పలకండి, మాట్లాడండి. ఆ చిన్న దాంట్లో కూడా చాలా చాలా ప్రాముఖ్యత దాగి ఉండదండి. చిన్న విషయం వచ్చినా కూడా ఏం చెప్పాలి? మన సాక్ష్యం చెప్పాలి. కొన్నిసార్లు అది అంత బాగా ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని అదేం సాక్ష్యం అంటే సాక్ష్యం కూడా కరెక్ట్గా చెప్పాలి. సాక్ష్యమే చెప్పాలి, కానీ వేరేవన్నీ తిరిగి చెప్పిన తర్వాత అదిగో పాస్టర్ చెప్పాడు కదా, సాక్ష్యము ఎట్ట చెప్పినా పర్లేదు అన్నాడు కదా, ఎట్ట పడితే చెప్పేదానికి కాదు. సాక్ష్యము దేవుడు నీ లైఫ్లో ఏం చేశాడో దాన్ని ప్రకటన చేయండి, దాని వరకు ప్రకటన చేయండి, చెప్పండి. గమ్మును కూర్చోపోకని అంటున్నాడు, మీరు ప్రకటన చేయండి, నామమును ప్రకటన చేయండి. అందరూ వారి నామాలను చెప్పుకోవడానికి ఇష్టపడుతుంటారు. టైటస్ ఎవరైనా కూడా తన నామమును ప్రొజెక్టర్లో కానీ లేకపోతే ఏదైనా దాంట్లో కానీ వారి పేరు అటు ఉండడం అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అందరూ ఆ పేర్లు అటు ఉండాలి, పేరు ఇటు ఉండాలి, నా పేరు ఉండాలి. కానీ ఇక్కడ ఎవరి పేరును ప్రకటన చేయాలి? మనం
మన పేర్లు కాదు, మనం ఎక్కడ ఉన్నా ఏది ఉన్నా కూడా మన నామం కాకుండా యెహోవాయే. దేవుడే కార్యమంతా చేశాడు, దేవుడే తిన్నంతా జరిపించాడు. ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి. చెప్పండి, ఇది కృతజ్ఞత కూడికండి. నేను చెప్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను. ఆయన నామము గిరవ లైఫ్లో చేసినది యెహోవాయే. వాణి ఆంటీ సిస్టర్ యొక్క లైఫ్లో చేసినది యెహోవాయే. కృష్ణాపురం తల్లి గారి యొక్క లైఫ్లో చేసినది యెహోవాయే. ఆ సిస్టర్, హన్నా సిస్టర్, ఇంకా చాలామంది ఉన్నారు, ఆ యొక్క లైఫ్లో చేసినది. చాలామంది కమ్మలు వేసుకొచ్చే వాళ్ళు అందరూ ఎట్లా పడితే అట్టు ఉండేవారు. కానీ ఇప్పుడు ఏమైందండి? దేవుని కుమార్తెగా మారాలని ఇష్టపడ్డారు, దేవుని కొరకు నిలబడాలని ఇష్టపడ్డారు. అది చేసింది ఎవరు? రెస్టోరేషన్ ఎవరిది? పునరుద్ధరణ ఎవరు చేసేవారు? యెహోవా. చెప్పాలి మనం ప్రతిదీ కూడా ఆయన యొక్క నామమును, ఆయన యొక్క క్రియలను జనములకు తెలియజేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి చేయాలనా లేదా? సంభాషణ అండి, సాక్ష్యం అనేది కాదు. నువ్వు వెళ్ళినప్పుడు అంతా కూడా ఆయన అద్భుత క్రియల గురించి సంభాషణ చేయుడి. థ్యాంక్స్ చెప్పాలనా లేదా? కృతజ్ఞతలు చెప్పాలనా లేదా? ప్రతి విషయానికి కూడా వెళ్ళి చెప్పాలనా లేదా? కొన్నిసార్లు దేవుడు చేసినా కూడా దాన్ని చెప్పకుండా మర్చిపోయి వెళ్ళిపోతుంటారు, ఏం మాట్లాడరు దాని గురించి. నో సార్, మనం ఎప్పుడు దాని గురించి ఆయన చేసిన ప్రతి దాని గురించి, అన్నిటి గురించి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించి గర్వపడండి. ఆయన నామమును బట్టి గర్వపడండి. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. ఆయన సన్నిధి దేనికి గుర్తు? మందసానికి గుర్తు. ఆయన మందసాన్ని నిత్యము వేదకుడు. ఎక్కడ మందసం ప్రయాణం వేస్తే అక్కడ పరిగెత్తండి, వెళ్ళిపోండి, లీవులు పెట్టండి. ఏం కాదు, ఏమైపోదు. కొంచెం పని, కొంచెం ఆ దినం యొక్క డబ్బులను పోగొట్టుకోండి, ఏం కాదు. ఆ దినం యొక్క పనిని ప్రవక్త, నేను పనినైనా పోగొట్టుకుంటానేమో కానీ ఆదివారం నేను పోగొట్టుకోను. దేవుని మందసాన్ని నేను పోగొట్టుకోను. ఆదివారం రోజు నేను చేపల వేటకి వెళ్ళిన ఎడల అది పాపమై ఉన్నది. ఆదివారం నేను ఏ పని చేసిన ఎడల అది పాపమై ఉన్నది. నిత్యమైన సన్నిధిని వెతకుడు. మన లైఫ్లో ఇప్పుడు మనకేమన్నా మన కష్టాలు గుర్తొస్తున్నాయా? మన ఇబ్బందులు ఏమైనా గుర్తొస్తున్నాయా? లేదండి. దేవుని మందసం, దేవుని యొక్క వాక్యం. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆయన మందసం వెతికిన వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. నీ లైఫ్లో సెంటర్గా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను, దేవుడు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, పైకి లేపుతూ వెళ్తాడు. ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. ఈ సంఖ్య కొద్దిగాను, మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను కానాను దేశంలో అన్యులుగా ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాన్ని నీకు ఇచ్చేదనని. వీళ్ళు ఎక్కడ ఉన్నారండి? వీళ్ళు శత్రువుల కింద ఉన్నారు. కానాను దేశంలో అన్యులుగా వారి మధ్యలో ఉన్నారు. వీళ్ళు స్వల్ప జనముగా వీళ్ళు ఉన్నారు, ఎన్నిక లేని ప్రజలుగా ఉన్నారు. కానీ దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని బయటికి లాగుతున్నాడు. అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకం చేసుకున్నాడు. బ్రదర్, మనం ఈరోజు అబ్రహాము గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ? అబ్రహాము జ్ఞాపకం చేసుకున్నాడు, ఇస్సాకును జ్ఞాపకం చేసుకుంటున్నారు. తమ పితరులను దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారిని బట్టి దావీదు కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. దావీదు అబ్రహామును బట్టి దేవుని కృతజ్ఞత తెలియజేశాడు. ఇస్సాకును బట్టి దేవునికి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఐసాక్. ఇస్సాకును బట్టి నీ కృతజ్ఞతలు. యాకోబును బట్టి నీ కృతజ్ఞతలు. యోసేపును బట్టి కృతజ్ఞతలు. యోసేపే లేకపోతే మేమంతా ఉండేవాళ్ళం కాదు, కరువులో చచ్చేవాళ్ళం మేము. కానీ యోసేపును నువ్వు పంపించి మాకు ఒక రక్షకుడిగా నువ్వు మమ్మల్ని పంపించావు. నీవు యోసేపు 2000 సంవత్సరాల క్రితం, మోషే 2000 సంవత్సరాల తరువాత. 2000 సంవత్సరాల క్రితం యోసేపు ఒక రక్షకుడు, క్రీస్తు సాదృశ్యం. కానీ ఆ తర్వాత జనాంగం ఎక్కడికి వెళ్ళినది? బానిసత్వంలోకి వెళ్ళిపోయినది. కానీ వారిని విడిపించిన కొరకు ఎవరు వచ్చారు? విలియం బ్రెన్హామ్. మోషే వచ్చి వారిని విడిపిస్తున్నాడు, 2 సూచనలు తీసుకొస్తున్నాడు. మీకు అర్థమవుతున్నదా? మోషేను బట్టి నీకు కృతజ్ఞతలు అన్నాడు దావీదు. అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి, యోసేపును బట్టి, యూదాను బట్టి, ఆ యొక్క న్యాయాధిపతులను బట్టి నీకు కృతజ్ఞతలు.
మోషేను బట్టి కృతజ్ఞత, యెహోషువను బట్టి కృతజ్ఞతలు, సంసోనును బట్టి కృతజ్ఞతలు. వారు లేకపోయింటే మేము ఏమైపోయేవారము. సమూయేలును బట్టి కృతజ్ఞతలు. దావీదు కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం ఎంతమందిని పౌలును బట్టి కృతజ్ఞతలు తెలియాలి. పౌలును పంపినందుకు కృతజ్ఞతలు, ఐరన్ విషయం పంపినందుకు కృతజ్ఞతలు, మార్టిన్ కొలంబా, లూథర్, వెస్లీ, వర్తమానులందరినీ పంపినందుకు కృతజ్ఞతలు. కొలంబా అతను లూథర్ లేకపోయింటే సంఘం బయటకు వచ్చేదే కాదు. వెస్లీ లేకపోయింటే ఇంకా బయటకు వచ్చేదే కాదు. ఈ కాలంలో విలియం బ్రెన్హామ్ను బట్టి, మన తండ్రి అయిన అబ్రహామును బట్టి, ప్రతి దానికి దాని చిన్న చూపు వేయబాకండి, ఏదోలే అనుకోబాకండి. దేవుడు ఇలాంటి వాటిల్లో సంతోషపడేవాడు. ఎవరైనా కూడా ఒక వస్తువు ఇచ్చిన వెంటనే థ్యాంక్స్ చెప్తే ఎలా ఉంటుంది తెలుసా? చాలా సంతోషం. చేసినందుకు వీడికి సరిపోయింది. అదే నువ్వు థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళాడు అనుకోండి, ఆశీర్వాదాలు సీజ్ అయిపోతాయి, మళ్ళీ ఇవ్వడం అనేది జరగదు. వీడికి ఇచ్చిన తర్వాత కృతజ్ఞత లేదండి వీడికి, ఇంకోసారి వీడికి ఇవ్వకూడదు. మీకు అర్థమైతే చిన్న విషయాలలో. అందుకే ఒక చిన్న విషయం చేసినా థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పండి, మళ్ళీ ఇద్దాం ఇతనికి. అంతే, నా తల్లిదండ్రులైనా కూడా అంతే కదా. సంఘాన్ని దేవుడు ఇప్పుడు ట్యూషన్ చెప్తున్నాడు, నేర్పిస్తున్నాడు. థ్యాంక్ యూ చెప్పండి ఆయనకు చిన్న విషయాన్ని బట్టి. ఈరోజు మనం స్తుతించాలా, మహిమపరచాలి. బ్రెన్హామ్ పంపినందుకు కృతజ్ఞతలు ప్రభువా. 7 ముద్రలను విప్పినందుకు ప్రవక్త ద్వారా కృతజ్ఞతలు ప్రభువా. ప్రవక్త ఏ సంఘ శాఖకు లోబడకుండా చేసినందుకు కృతజ్ఞతలు ప్రభువా. బాప్టిజం విషయంలో లోబడకుండా చేసినందుకు కృతజ్ఞతలు ప్రభు. వాక్యం కొరకు నిలబెట్టినందుకు కృతజ్ఞతలు ప్రభువా. ఆ వర్తమానం నా యొద్దకు వచ్చినందుకు, సంఘ శాఖలను బయట తీసుకొచ్చినందుకు. కీర్తన పాడాలా, మనం కీర్తనలు పాడాలా, పాటలు పాడాలా, వాయిద్యాలు వాయించాలా, ఉత్సాహంగా చప్పట్లు కొట్టాలా, గొంతు తెరిచేంత పాడాలా. మనం ఏ ఆరాధన జరిగినా, ఏ ఒక పాట పాడుతున్నా సడన్గా నోరు మూసుకొని కూర్చోవాకండి. అది నీకు శాపం, అది నీకు ఆశీర్వాదం తీసుకురాదు. అది నీకు నువ్వు పాడు, నువ్వు స్తుతించు, నీకు ఇంకా దేవుడు మార్గం తెరుస్తాడు. ఎలా దేవుడు నాకు ఇలాంటి కార్యం చేశాడు, వెంటనే తలుపు తెరిచాడే, నేను ఇదంతయు నేను ఈ యొక్క సమస్య నుండి బయటపడేటట్టు అయ్యింది. నువ్వు ఎప్పుడు కృతజ్ఞత చెల్లించుంటావు. థ్యాంక్ యూ లార్డ్ అని. అందుకే కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఉండాలి, స్వార్థపూరితమైన హృదయం ఉండకూడదు. కృతజ్ఞత, ఈ పని చేశాడు, థ్యాంక్ యూ. ఓ నాకు ఇంకా నాకు ఎంతో సంతోషంగా కూడా, నా హృదయంలో ఇంకా మండుతున్నది. అది ఇంకా థ్యాంక్ యూ చెప్తున్నాను నేను. ఓ దేవా, ఈ వర్తమానం కొరకే నీ కృతజ్ఞతలు. ఎక్కడో ఉన్న నేను ఈ స్థితిలోకి తీసుకొచ్చా, ఈ స్థితిలో నిదానంగా పైకి లేపుతున్నా. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడున్న స్థితిని బట్టి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. అది చెప్పుకుంటూ వెళ్ళండి, దేవుని మధ్యలో పెట్టండి. నీ ఇల్లు దీవించబడుతుంది, నీ ఒక ఇల్లు ఖచ్చితంగా దీవించబడుతుంది. నేనే సాక్షి, నేనే దాని టెస్టిమోనీ. నా ఇల్లు ఇప్పుడు దీవించబడుతున్నది. నేను దీవించబడుతున్న కారణం, నేను వాక్యానికి ఇచ్చే మొదటి విలువ మధ్యలో సెంటర్లో పెడతాను. అది ఎవరైనా కావచ్చు, అది నా ఫ్యామిలీ, నా కుటుంబం మొత్తం కూడా మధ్యలో వాక్యాన్ని పెడుతుంది. అది చెప్పనిది చేయకూడదు, అంతే. అది చెప్పిందే చెయ్యాలి. దేవుడు దీవిస్తున్నాడు, పైకి నిదానంగా లేపుతున్నాడు. నేను దానికి ఇప్పుడు నేను సాక్షినా చెప్పాలి కదా, ఆయన చేసిన క్రియలు చెప్పాలి కదా. బట్ ఐ టెల్ యూ, దిస్ ఇస్ అ సీక్రెట్. ఆయన లోపల తీసుకురండి, ఆయన మధ్యలో పెట్టండి. ప్రతిదానికి, అది మంచి అయినా చేయడానికి, ఏది జరుగుతున్నా థ్యాంక్ యూ లార్డ్, నేను నేర్చుకోవాలి, నేను ప్రయాణం చేస్తున్నాను, నాకు నేర్పించు అని చెప్పినప్పుడు దేవుడు కొంచెం లిఫ్ట్ చేస్తాడు, నేను పైకి లేపుతాడు. నువ్వు తెలుసుకున్నావు, నువ్వు నేర్చుకుంటున్నావు నా కుమారుడు అని వెళ్ళి ఒక చాక్లెట్ తీసుకొని వచ్చిస్తాడు. ట్యూషన్ చెప్పేవాళ్ళు అంతే కదా, బాగా చదువుతున్నాడు వ్యక్తి అనేసి ఏం చేస్తారు టీచర్లు, చాక్లెట్ తీసుకొని వచ్చి నువ్వు బాగా చదువుతున్నావు, ఎందుకు? అది ప్రోత్సాహం, ఆశీర్వాదం. అది ఆశీర్వాదం. ఓ బ్రదర్, దృశ్యమైన వాటిని చూస్తూ అదృశ్యమైన వాటిని మనం గ్రహించవచ్చు. చిన్న చిన్న విషయాల్లోనే మనకు దేవుడు కనపడతాడు. చూడండి. ఆమేన్. 20వ వచనం, వారు జనమునకు రాజ్యమునకు తిరుగులాడుచుండగా, ఓ మనం ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉన్నాం. జనము నుండి జనముకు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉన్నాం. నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు, నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి
ఆయన ఎవరినైనా వారికి హింస చెయ్యనీయలేదు, వారి నిమిత్తము రాజులను గద్దించను. బ్రదర్, ఈ పని చేసినప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నప్పుడు వీరిని ముట్టబాక, వీరిని నాశనం చెయ్యవలదని ఆయన ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన తర్వాత ఏమంటున్నాడు అక్కడ? వారి నిమిత్తము రాజులను గద్దించను. అబీమెలెకును గద్దించలేదా? గద్దించలేదా? వచ్చి నువ్వు చచ్చిన వాడు ఆమె విషయంలో, యు ఆర్ డెడ్. జాగ్రత్త, ఆమె విషయంలో ఆమె జోలికి వెళ్ళబాక, జాగ్రత్త. హేరోదు ఫరోని గద్దించలేదా? వీరి విషయంలో సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అనుదినం ప్రతిరోజు ఆయన రక్షణను ప్రకటించుడి. అన్యజనులు ఆయన మహిమ ప్రచురించుడి. ఆయన మహిమను చెప్పండి, గమ్మున ఉండబాకండి, వెళ్ళండి. నీ సొంత వారితో అందరితో నీ యొక్క క్రియలు, దేవుడు చేసిన క్రియలను చెప్తూ వెళ్ళండి. యెహోవా మహా ఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొంద తగినవాడు. నిజమేనా? సమస్త దేవతల కంటే ఆయన ఓచుడు. అది మన దేవుడై ఉన్నాడు. అది జనముల దేవతలన్నీ ఒట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు, యూనివర్స్ విశ్వం మొత్తాన్ని సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి, బలము సంతోషమును ఆయన యుద్ధ ఉన్నవి. జనముల కుటుంబములారా, బ్లాక్ టెంపుల్ నగర్ కుటుంబములారా, యెహోవాను చెల్లించుడి. ఏం చెల్లించాలి? కృతజ్ఞత చెల్లించండి. ఆయనకి ఏమి ఇవ్వాలనో అది ఇచ్చేయండి అంటున్నాడు. ఆయన సెంటర్ ప్లేస్ కావాలన్నా ఇచ్చేయండి, ఆయన ఫస్ట్ ప్లేస్ కావాలన్నా ఇచ్చేయండి, ఆయనకి ఏం కావాలన్నా అది ఇచ్చేయండి. నీ ప్రాణం అడుగుతున్నాడా? తన ప్రాణమునైనను నా కొరకు లెక్క చేయని వాడు. మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. మహిమ బలము, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. ఓ బ్రదర్, దిస్ ఇస్ ద థ్యాంక్స్ గివింగ్ సర్వీస్. ఇది కృతజ్ఞత కూడిక. ఇది కృతజ్ఞత కూడిక. ఇది ప్రతి టైంలో మనం ఆయన కృతజ్ఞత తెలియజేయాలి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని, కమ్మలు బంగారం పెట్టుకోమని కాదు ఇక్కడ అర్థము. పరిశుద్ధ ఆభరణములు అనే మాట ఇంగ్లీష్లోనే లేదు అసలు. ఏమన్నా తెలుసా అక్కడ ఇంగ్లీష్లో? 29 ఇంగ్లీష్లో ఏమన్నది? బ్యూటీ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధ అలంకరణ ధరించుకోనండి. ఆభరణాలు కదా, పరిశుద్ధత అను అలంకరణం ధరించుకొనుడి. ఆయన ఎదుట సాగిలపడుడి. భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. వణకాలన లేదా మనము? అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడును. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించును గాక, భూమి సంతోషించును గాక. ఆయన ఇలా మాట్లాడుకుంటూ వెళ్తూ 37వ వచనం నేను ముగిచేస్తున్నా. ఇక్కడ ముగిచేస్తున్నాను నేను. అని చెప్పి యెహోవాను స్తుతించిరి. అంతేనా? ఇప్పుడు పాట మొత్తం అయిపోయినది, ఇప్పుడు స్తుతించారు. అప్పుడు మందసం ముందర నిత్యము కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచట యెహోవా నిబంధన మందసం మీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఓబేదేదోములో వారి సహోదరులైన 68 మందిని ఎదుతూతును కుమారులైన ఓబేదేదోము, హోసాను ద్వారపాలకులుగా నియమించెను. గిబియోనులోని ఉన్నత స్థలమున్న యెహోవా గుడారం మీద అచటి బలిపీఠం మీద యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వాయబడిన ప్రకారము ఉదయాస్తయముల మయముల యందు అనుదినమున నిత్యమైన దహన బలి ఆయనకు అర్పించుటగా అచ్చట అతడు యాజకుడైన సాదోకుడు అతని సహోదరులైన యాజకులను నియమించెను. యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతి చేయుటకై వీరితో కూడా హేమానును ఎదుదును పేర్ల వరుసను ఉదాహరింపబడిన మరికొందరిని నియమించెను. బూరలూదుటకును తాళములు వాయించుటకును దేవుని గురించి పాడదగిన గీతములను వాయిద్యములతో వినిపించుటకును వీరిలో నుండి హేమానును ఎదుదుతును అతడు నియమించెను. ఏమాన్ పాటలు పాడేవారు, సంగీత వాయిద్యం వాయించేవారు. ప్రతి ఒక్కరూ ప్రతి స్థలంలోనికి వచ్చి పాడాలండి. నేను ఒక పోస్ట్ చూశానండి. అది ఏంటంటే పోస్ట్ అది ఏదైనా సంఘం అంతా ఏదైనా బయట ఒక టూర్కి వేస్తున్నారంటే బస్ అంతా నిండిపోతుందంట. అదే ఒక ఉపవాస ప్రార్థన పెడితే మాత్రము ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు. ఆ పోస్ట్ చూసినప్పుడు నిజమే, అది టూర్కి ఎక్కడ బయటికి వెళ్ళేటప్పుడు అందరూ ముందుంటారు సంఘం అంతా కూడా.
ఒక ఉపవాస ప్రార్థన పెడుతున్నాము, కొంచెం రండి అంటే కూర్చున్నాము. ఎలాగుంటుందంటే సగం అంత వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉండరు, పాటలు పాడేవారు రారు, వాయిద్యాలు మొత్తము దానికోసం నియమింపబడిన వారు రారు. సాంగ్ లీడర్ అంటే ఇక్కడ కాదండి, నేను అంటున్నా పాటలు పాడేవాళ్ళు, నడిపించేవారు, డీకెన్స్, ట్రస్టీస్ ఎంతమంది వస్తున్నారండి అక్కడ. మందసం ఎక్కడ ఉంటే వీళ్ళందరూ కనపడాలి. మ్యాన్ మీకు అర్థమవుతున్నదా? ఓకే, దేవుడు అన్ని చక్కపరుస్తాడు, సంఘాన్ని అన్ని సరి చేస్తూ వెళ్తాడు. మ్యాన్ అది బుధవారం పెట్టని, శుక్రవారం పెట్టని, మన పనికి తగినట్లుగానే ఆరాధన సమయం పెట్టబడుతుంది. సాయంకాలం పెట్టబడినప్పుడు అది అందరికీ సరైన సమయం కాబట్టి. ఓకే, నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇవన్నీ కూడా చూడండి, అందరిని నియమించాడు అక్కడ. మీరు ఇక్కడే ఉండాలి, వాయిద్యాలు వాయిస్తూ ఉండాలి. ఎప్పుడు అంటే ఎప్పుడు ఆరాధన, ఎప్పుడు బలులు చెల్లిస్తే అక్కడ దేవుని సన్నిధిలో మీరు ఉండాలని నియమిస్తున్నాడు. బూరలు ఊదుటకును, తాళములను వాయించుటకును, దేవుని గూర్చి పాడదగిన గీతములను వాయిద్యములతో వినిపించుటకును. ఎక్కడ వాయించాలా మనం, ఎక్కడ పాడాలా మనం, ఎప్పుడు ఆరాధన చేయాలా మనం? మందసము దగ్గర. నేను ఇప్పుడే ఒక న్యూస్ విన్నానండి, స్త్రీ గురించి విన్నాను నేను. ఆయన ఎవరు నేర్చుకుంటున్నాడంట కదా, ఎక్కడ ఒక మ్యూజిషియన్ అక్కడ వాయిద్యం నేర్చుకున్న, కీబోర్డ్ నేర్చుకుంటున్నాడు. ఆయన పిలిచాడంట, వచ్చి మా దగ్గర పంపించండి ఈ అబ్బాయిని అంటే. అతను అన్నాడంట, నేను సంఘ శాఖ దగ్గరికే వెళ్ళను నేను. ఆ అబ్బాయి అంత చిన్న పిల్లవాడు ఏమన్నాడంటే, ఎవరైనా పిల్లలు నేను సంఘ శాఖకే నేను వెళ్ళను నేను. ఎంత బాగా అతను లోపలికి వెళ్ళినది ఆ వాక్యం. అన్యత్వమునకు క్రైస్తవునికి ఎంత వ్యత్యాసము. అన్యత్వమును ఎదుర్కొను క్రైస్తవ్యము. సంఘ శాఖల గురించి నేను ఎంత బోధించినప్పుడు ఎంత బాగా లోపలికి వెళ్ళింది తెలుసా? ఎవరు చెప్పారు అతనికి? నేను వెళ్ళను సంఘ శాఖల యుద్ధకని. అక్కడ వెళ్ళి నేను వాయించిన, అక్కడ వెళ్ళి నేను అక్కడ ఆరాధన చెయ్యను నేను. ఎంత ప్రత్యక్షత చిన్నపిల్లవాడికి ఉన్నది. ఈరోజు మనకు అది ఎంత బాగా వాక్యం లోపలికి వెళ్ళాలి మనకు. అన్న మరియు ఎదూతును కుమారులను అతడు ద్వారపాలకులుగా నియమించను. తరువాత జనులందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయేరి. దావీదును తన ఇంటి వారి దీవించుటకై వారి యొద్దకు పోయాను. ఇప్పుడు మనం కూడా ఎవరెవరు వారి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. దావీదు ఇక్కడ లేవీలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు మనం ఎందుకో ఇదంతా కూడా ఇప్పుడు నేను మీ మధ్యలో చూపిలేదా? ఈ అధ్యాయం అంతా కూడా ఇప్పుడు మన మధ్యలో జరగలేదా? వాయిద్యం మొత్తం చూపిలేదా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? సంతోషంతో మన ఇంటికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా కూడా మన ప్రెషస్ బ్రదర్ ఎంత దేవుడు ఎంత వాడుకుంటున్నాడు, ఎలా ఆయన జీవితంలో ఎలా చేశాడు, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం, ఒకరి గురించి ఒకరు సహవాసం కలిగి ఉండడం, సంభాషణ కలిగి ఉండడం. మ్యాన్ అలా సంభాషణతో, సంతోషంతోనూ, హృదయంతోనూ, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత కలిగిన హృదయంతోనూ మనం ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలన్నమాట. మ్యాన్ దేవుడు రవిప్రకాష్ ఫ్యామిలీ సహోదరుడు, ఆ ఫ్యామిలీని, కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. నేను కూడా ఆయన నామమున బ్లెస్ చేస్తున్నాను, దీవిస్తున్నాను నేను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమేన్. రెస్టోరేషన్, థ్యాంక్స్ గివింగ్ ఫర్ అవర్ రెస్టోరేషన్, మన పునరుద్ధరణ కొరకై కృతజ్ఞత తెలియజేయాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించునుగాక.